Storage accounts ఏంటిది అసలు? What is this? Actually, storage accounts, why are using from that and in every projects? Suppose ఒక అప్లికేషన్ తీసుకుంటా. For example, when you take that and any applications, some configurations files ఉంటాయి. Configurations files plus dependency files ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి? ఇవి ఒక అన్నోన్ ఫార్మాట్ అంటే రా ఫార్మాట్. డేటా ఈజ్ ఏ 2 types. One is structured and second is unstructured. సో స్ట్రక్చర్డ్ డేటా అంటే టేబుల్స్ అన్నమాట. సో టేబుల్స్ ఎలా ఉంటది ఇక్కడ మనకు ఫైల్ ఓకే. టేబుల్స్కి వచ్చే లోపల సో రోస్ అండ్ కాలమ్స్ గా డివైడ్ చేసి ఆ డేటాని కన్వర్టెడ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అవుతారు. కానీ అన్స్ట్రక్చర్డ్ డేటా ఏంటంటే దాంట్లో ఇమేజెస్ ఉంటాయి, ప్లస్ కాన్ఫిగరేషన్స్ ఫైల్స్ అంటే జేసన్ ఫైల్స్ కానీ, లేకుంటే సెట్టింగ్స్ ఫైల్స్ కానీ, ఆర్ వీడియో ఫైల్స్ కానీ. సో ఇంకా చాటింగ్ మెసేజెస్ అంటే మనం చాట్ చేస్తుంటాం, వాట్సాప్ లో చాట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ చాటెడ్ ఇన్ దిస్ డేటా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీతో నేను చార్జ్ చేసిన ఈ డేటా ఇది ఎక్కడ స్ట్రక్చర్డ్ గా ఉండదు ఇది. కానీ దీన్ని కూడా నేను స్టోర్ చేయాలి. ఎలా స్టోర్ చేయాలి దీనికి? సో దీన్ని స్టోర్ చేసి నా అప్లికేషన్ ఏంటంటే ఎక్కడైతే సోషల్ మీడియాలో ఉన్న టెక్స్ట్ అయితే ఏదైతే ఉందో, చాట్ మెసేజెస్ కానీ ఏదైతే ఉందో అవన్నీ తీసుకొని నాకు ఒక రిపోర్ట్ కావాలి, లేదా నా డేటాబేసెస్ యొక్క కనెక్టివిటీకి నాకు కావాలి అని అనుకున్నప్పుడు అది అన్స్ట్రక్చర్డ్ డేటా అనమాట. ఇదంతా కూడా ఇక్కడ చూడండి, ఇదంతా ఉంది, ఈ డేటా అంతా ఉంది. ఇక్కడ ఈ డేటా అంతా కమ్యూనికేట్ అయ్యే ఉన్నా నేను దీనంతా తీసుకొని ఇలా చేస్తున్నాం. ఇదంతా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ అప్లికేషన్ కు సంబంధించి ఇది అకౌంట్ వచ్చేసి ఇది స్ట్రక్చర్డ్ కాదు కాబట్టి అన్స్ట్రక్చర్డ్ డేటా కాబట్టి నేనేం చేస్తాను, ఒక రా డేటాగా తీసుకొని ఆ డేటా బేసెస్ లో యాక్సెస్ చేసి దానికి ఒక కీ ఇస్తాను. ఆ కీని నేను యాక్సెస్ చేస్తూ ఉంటాను నాకు కావాల్సినప్పుడల్లా. అంటే నా డిపెండెంట్ అప్లికేషన్స్ మీద డిపెండ్ అయి నేను యాక్సెస్ చేస్తూ ఉంటాను. సో అటువంటిప్పుడు రా డేటా కోసం మనం ఏమి యూజ్ చేస్తుంటాం అంటే బ్లాబ్ స్టోరీ అనేది యూజ్ చేస్తాం. ఈ బ్లాక్ స్టోరేజ్ ని యూజ్ చేయడం వలన ఏంటంటే ఒక రా డేటాని మొత్తం కంప్లీట్ గా స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటాని మనం యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో అజూర్కి వచ్చే లోపల మల్టిపుల్ డేటా టైప్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఒకటి బ్లాక్ స్టోరేజ్, ఒకటి ఫైల్స్ అజూర్ ఫైల్ సిరీస్, ఇంకోటి క్యూస్ అండ్ టేబుల్స్. అంటే ఈ టేబుల్స్ అనమాట. ఇటువంటి టేబుల్స్ ని కూడా మన డేటాని స్టోర్ చేసుకోవడానికి ఒక అకౌంట్స్ ని క్రియేట్ చేశాను. ఈ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు దీంట్లో ఈ టైప్స్ ఉన్నాయి కదా, మనకి ఏది కావాలన్నది మనమే డిసైడ్ చేసుకుంటాం. అండ్ చేసుకున్నాం ఓకే. దాంట్లో కూడా సబ్స్క్రిప్షన్స్ మోడల్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రీమియం వర్షన్స్ అని, స్టాండర్డ్ వర్షన్స్ అని ఈ విధంగా ఉన్నాయి. ఇంకా అంటే చూపిస్తాను నేను మీకు అది. మరి ఎందుకు అవి వచ్చేసినాయి అంటే, సపోజ్ నేను ఒక ఫైల్ షేర్ తీసుకున్నాను, లేకపోతే ఒక బ్లాక్ స్టోరేజ్ అకౌంట్ తీసుకున్నాను. నాకు స్పీడ్ ఏంటి, నాకు అన్లిమిటెడ్ స్పీడ్ ఉండాలో, లేకపోతే నా బ్యాండ్ విడ్త్ హై ఉంటుందో, నా అప్లికేషన్ డిపెండెన్స్ నాకు కావాల్సి ఉంటుంది అన్నమాట. సో అటువంటిప్పుడు నా ప్రీమియం వర్షన్స్ మారిపోతూ ఉంటుంది. లేదు లిమిటెడ్, నాకు లిమిటేషన్స్ కావాలి అంటే నాకు అంటే సపోజ్ యాక్చువల్గా ఏంటి అజూర్లో ఒకటి మనం మనం అజూర్లో తీసుకున్నప్పుడు ఫ్రీ వర్షన్కి వచ్చినప్పుడు ఓన్లీ 60 MB మాత్రమే ఉంటుంది అన్నమాట. అంటే ఇన్గ్రెస్ కానీ అవుట్ గ్రెస్ కానీ. ఇన్గ్రెస్ అంటే ఏంటిది, డేటా తీసుకోవడం. ఒక యూజర్ ఎవరైతే యూజర్ ఉన్నాడో ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ స్టోరేజ్ అకౌంట్ ఈజ్ ఓకే. ఇతను యూజర్ అనుకుందాం. సపోజ్ ఒక యూజర్, ఇది గ్లోబల్.
ఇంటర్నెట్. సో యూజర్ ఏం చేస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి తర్వాత డేటాని ఇక్కడ పంపిస్తున్నాడు. ఇక్కడ ఒక బ్లాబ్ స్టోరేజ్ ఉంది. ఇక్కడ చెప్పా ఒక మీకు ఆల్రెడీ ఒక బ్లాబ్ అంటే ఏంటిది అని చెప్పేసి బ్లాబ్ అనుకుందాం. సో పంపించినప్పుడు ఈ అకౌంట్ కి సంబంధించి పంపించినప్పుడు ఇక్కడ నుంచి ఇన్పుట్ వస్తుంది. ఇది ఇన్పుట్ అనుకుందాం, ఇన్పుట్ ఇది అవుట్పుట్. అవుట్పుట్ ఈ ఇన్పుట్ వచ్చేసి మనం వచ్చేసి స్టాండర్డ్ వర్షన్ లో తీసుకుంటే అంటే ఫ్రీ వర్షన్ లో తీసుకుంటే మనకు కొంత లిమిటేషన్స్ ఉంటాయి. దాంట్లో ఏం లిమిటేషన్ అంటే నీకు ఎంతైనా బ్యాండ్ విడ్త్ ఉండాలి, కానీ అజూర్ వాడు మాత్రం మనకు 60 Mbps స్పీడ్ తో ఇస్తాడు. 60 Mbps తో డేటా, 60 Mbps డేటా అంటే 60 Mbps అంటే మెగాబైట్ పర్ సెకండ్, మెగాబైట్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ కి 60 మెగాబైట్ కి మనం ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా ఉంటుంది అని అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ అనేది దాన్ని ఏమంటే ఇన్గ్రెస్ అంటారు, అవుట్పుట్ అనేది అవుట్ గ్యాసెస్. ఓకే, అంటే ఇన్గ్రెస్ అంటే 60 Mbps స్పీడ్ తో నీకు ఇక్కడ సపోజ్ ఇక్కడ 100 Mbps స్పీడ్ తో నువ్వు పంపించావు డేటాని. ఇక్కడ యూజర్ దగ్గర సపోజ్ ఈ బ్యాండ్ విడ్త్ వచ్చేసి నీకు 1 GB ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు యాక్టోడ్ కానీ ఎయిర్టెల్ వాళ్ళు కానీ ఇప్పుడు 1 Gbps ఇస్తున్నాం, 1 Gbps స్పీడ్ ఇస్తున్నాం అంటున్నాడు కదా బ్యాండ్ విడ్త్. 1 Gbps బ్యాండ్ విడ్త్ అంటే నీ గిగాబైట్ పర్ సెకండ్. ఈ స్పీడ్ తో నువ్వు స్టాండర్డ్ వర్షన్ తీసుకున్నప్పుడు ఇంతే డేటా స్పీడ్ ని నువ్వు ఫార్వర్డ్ చేయలేవు. ఇది ఇక్కడ నీ దగ్గర ఉంది ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ నీకు 1 Gbps ఉంది, కానీ నువ్వు ఎంత చేసినా కూడా అది 60 Mbps. ఇక్కడ అంటే ఇంటర్నెట్ కి వచ్చిన రిక్వెస్ట్ తీసుకొని ఇంటర్నెట్ నుంచి ఎప్పుడైతే పంపిస్తుందో అక్కడికి వచ్చే లోపల అది 60 Mbps స్పీడ్ తోనే తీసుకుంటుంది. తర్వాత వచ్చేసి 60 Mbps తోనే అది అవుట్పుట్ సెండ్ చేస్తుంది. అంటే ఇది స్టాండర్డ్ వర్షన్ లో ఇలా క్రియేట్ ఉంటుంది. అది మనం అది బ్లాబ్ తీసుకున్నా అంతే, లేకుంటే ఫైల్ షేర్ తీసుకున్నా అంతే, లేదా ఇంకొకటి కంటైనర్స్ మైక్రో సర్వీస్ కంటైనర్స్ కూడా తీసుకుంటాం. అప్పుడైనా సరే మెసేజ్ క్యూస్ ఏదైనా సరే ఒక స్టాండర్డ్ కు మాత్రం ఇది మాత్రమే ఉంటది. దీనివల్ల మనకు ఒక ప్రాబ్లమాటిక్స్ ఉన్నాయి. ఏంటంటే లిమిటేషన్ బ్యాండ్ విడ్త్. రెండోది వచ్చేసి లేటెన్సీ. ఈ రెండు లేటెన్సీ. లిమిటేషన్ బ్యాండ్ విడ్త్ అంటే చెప్పాను కదా మీకు, ఇంత స్పీడ్ తో వచ్చినా కూడా మీరు యూజర్ సెండ్ చేసినా కూడా అంతే స్పీడ్ తో మాత్రమే, అంటే 60 Mbps స్పీడ్ తో మాత్రమే తీసుకుంటుంది. లేటెన్సీ ఇస్ నథింగ్ బట్ ఏంటిది, లేటెన్సీ అనే లోపల స్లో అన్నమాట. అంటే అప్లికేషన్ కి నేను ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇక్కడ పెట్టినప్పుడు ఒక యూజర్ ఎవరైతే ఎంటర్ అవుతారో ఒక రిక్వెస్ట్ అనేది పెరిగినప్పుడు అది కాన్ఫిగరేషన్ కూడా డిపెండెన్సీ తీసుకొని అది యాక్సెస్ చేస్తూ ఉంటది. అలా యాక్సెస్ చేసినప్పుడు ఈ 60 Mbps స్పీడ్ తోనే ఉన్నప్పుడు ఆ అప్లికేషన్ కి మాత్రం అది ఒకవేళ స్పీడ్ దగ్గర లేదనుకోండి, ఆ స్పీడ్ కి సెట్ కాక అప్లికేషన్ స్లోగా లోడ్ అవుతా ఉంటది. సో అప్లికేషన్ అనేది ఈ లేటెన్సీని మనం కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటది అనమాట. అందుకని ఏం చేస్తామంటే మనం ఫ్రీ వర్షన్ తీసుకోం, ప్రీమియం వర్షన్ లోకి వెళ్తాం. ప్రీమియం వర్షన్ లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఇది ఇంకొకటి. రెండోది ఏంటంటే హాట్ కూల్ అని అంటారు. హాట్ అండ్ కూల్. సపోజ్ నా డేటా ఇక్కడ పెట్టేసుకున్నాను, నా డేటాని నాకు ప్రైసెస్ పెరిగిపోతా ఉంది కాబట్టి నాకు లాట్ ఆఫ్ డేటా ఉండిపోతుంది నాకు. సో అన్నెసరీ డేటాని కూడా నేను అన్స్ట్రక్చర్డ్ డేటాని ఇక్కడ స్టోరేజ్ చేసి పెట్టుకున్న బ్లాబ్ లో, లేదా ఫైల్స్ అండ్ సేవ్. ఇది ఎవ్రీథింగ్ ఇస్ కామన్ ప్యాటర్న్. ఓకే, సో పెట్టేసుకున్నాను. నాకు ఇక్కడ అన్నెసరీ డేటా పెరిగిపోతుంది. నేను ఆ డేటాని కూడా నాకు అవసరం లేదు, నేను బ్యాకప్ చేసేసుకొని నేను పెట్టుకుంటాను. పెట్టుకున్నప్పుడు ఆ బ్యాకప్ లో కూడా ఏమైపోతుంది, అది తీసుకొని ఎక్కడైతే ఇక్కడ ఉందో ఫ్రమ్ లొకేషన్, సోర్స్ లొకేషన్ ఎక్కడైతే ఇక్కడ ఉందో అక్కడ తీసుకొని నాకు కావాల్సిన నా ఫిజికల్ లొకేషన్ ఇస్ నథింగ్ బట్ ఆన్ ప్రెమిసెస్. నేను ఆన్ ప్రెమిసెస్ తీసుకోవడమో లేకుంటే హార్డ్ డిస్క్ తీసుకోవడమో నేను బ్యాకప్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అలా బ్యాకప్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నాది ఆన్ ప్రెమిసెస్ అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆన్ ప్రెమిసెస్ బ్యాకప్ సర్వర్ అనుకున్నాం. ఓకే,
ఈ దీంట్లో ఏంటి నాకు ఇక్కడంతా నాకు ఎప్పటికప్పుడు ఈ ఎన్ఐఎస్ఆర్ డేటా వస్తుంది కాబట్టి నేనేం చేస్తాను, నేను ఇక్కడ నుంచి బ్యాకప్ తీసేసుకొని నేను డిలీట్ చేస్తా ఉంటాను. సో బ్యాకప్ తీసుకోవాలనుకున్నప్పుడు దీనికి కనెక్టివిటీ అయి ఉన్నాం మనం. సో కనెక్టివిటీ అయి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చే లోపల మనము హాట్ అండ్ కోల్డ్ అని ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. హాట్ అండ్ కూల్ అంటే ఏంటిది? యాక్చువల్గా హాట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా ఎప్పటికప్పుడు అంటే నా డేటా పర్టికులర్ టైంలో నేను బ్యాకప్ తీసేసుకోవాలనుకున్నప్పుడు అంటే నేను ఎవ్రీ సాటర్డే 25th లేక సంథింగ్ టైం చెప్తాను. ఆ టైంలో తీసుకోవాలనుకున్నప్పుడు అది చాలా లో స్పీడ్తో బ్యాకప్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. అంటే బ్యాండ్విడ్త్ చాలా తక్కువ బ్యాండ్విడ్త్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ టైం టేకెన్ తీసుకుంటుంది. సపోజ్ నాకు ఒక 1 GB డేటా ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ 1 GB డేటా ఉంటే 1 GB డేటా కానీ ఉందనుకోండి, ఆ డేటా నేను కాపీ చేసుకోవాలంటే నేను కానీ కూల్లో కానీ పెట్టుకున్నానంటే కూల్ ఆప్షన్స్లో పెట్టుకుంటారు. ఏమిటంటే చాలా వెరీ డెడ్ స్లోగా ఫ్రమ్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి బ్యాకప్ అవుతుంది. ఎంత టైం తీసుకుంటుంది? అది కూడా డిపెండెంట్ మనం తీసుకున్న ప్రీమియం సర్వీసెస్ బై డిపెండెంట్ SLS అనమాట. దాని మీద డిపెండ్ అది బ్యాకప్ అవుతా ఉంటుంది. ఆ డేటా అక్కడి నుంచి ఇక్కడికి రిప్లికేషన్ ఇక్కడికి అవుతా ఉంటుంది. సో నాకు అలా కాదు, నాకు బ్యాకప్ అయిందో లేదో నాకు తెలియదు, నేను అంత టైం వెయిట్ చేయాలంటే ఇట్స్ అ వెరీ క్రిటికల్. సమ్ టైమ్స్ ఏంటంటే మనం ఇమ్మీడియట్ గా బ్యాకప్ చేసేసి అది ఇప్పుడు నేను సరే ఓకే నాకు ప్రైసింగ్ అవసరం లేదు అనుకుంటే మనం కూల్లో తీసుకోవచ్చు. లేదు నాకు నా ప్రియారిటీ ఏంటి, నాకు ప్రైసింగ్ తగ్గాలి కాబట్టి నేనేం చేస్తాను, నాకు స్పీడ్ నువ్వు నాకు ఇవ్వు అన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే హాట్ అనేది ఆప్షన్ ఒకటి ప్రొవైడ్ చేసాడు. హాట్ అనే ఆప్షన్, ఈ ఆప్షన్ వల్ల ఏంటంటే డేటా ఇక్కడ ఎంతైతే బ్యాండ్విడ్త్ తో ఉందో బ్యాండ్విడ్త్ మీద డిపెండ్ అయ్యి ఆ బ్యాండ్విడ్త్ లో ఉన్న స్పీడ్ డేటాని మనకి ఇక్కడ డేటా రెప్లికేషన్ చేసి బ్యాకప్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని ఇలా చేస్తూ ఉంది. ఓకే, మనమైతే ఇది స్టోరేజ్ చేసేసుకున్నాం, అంత బ్యాకప్ చేసుకున్నాం, ఇక్కడ నుంచి తీసుకున్నాం, అంతా అయిపోయింది. మరి ఇది కూడా సర్వర్సే కదా, ఇవి కూడా ఒక ర్యాక్ లో ఉంటున్నాయి కదా, ఇవి కూడా ర్యాక్ లో ఉంటున్నాయి, ఇవి కూడా ఏదైనా ఫెయిల్యూర్ జరగచ్చు కదా. మళ్ళీ ఫెయిల్యూర్ అయినప్పుడు మరి మన డేటా విల్ బి లాస్. సో అటువంటిప్పుడు మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? మీకు అవైలబిలిటీ జోన్స్ చెప్పాను నేను, గుర్తుందా? ఓకే, సో అటువంటి ఫెయిల్యూర్ అయినప్పుడు దాన్ని మనం ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, ఇది కూడా వాడు ఎంత సర్వీస్ ఇచ్చినా కూడా దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే మనకు రిప్లికేషన్ సర్వీసెస్ ని అవైలబిలిటీ జోన్స్ ని ఇస్తున్నాం అనమాట. అంటే LRS GRS. ఓకే, దీంట్లో కూడా మళ్ళీ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. LRS అంటే లోకల్ రిడెండెన్సీ సర్వీస్ అండ్ గ్లోబల్ రిడెండెన్సీ సర్వీసెస్ అనమాట. సో ఇది ఏమైపోతుంది అంటే లోకల్ రిడెండెన్సీ అంటే సపోజ్ నేను ఈ అకౌంట్ ను తీసుకున్నప్పుడు నేనేం క్రియేట్ చేస్తాను, బిఫోర్ సమ్ రిక్వైర్మెంట్ అయితే మనకు ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అకౌంట్ నేను క్రియేట్ చేయాలంటే we want to require from that in a subscription, then again you require to resource group. Without resource group you can't work anything అనమాట. నేనేం చేశాను ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఏం చేశాను ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ వీడికి వచ్చే లోపల రిసోర్స్, ఈ రిసోర్స్ గ్రూప్ ఏం తీసుకున్నా నేను, యుఎస్ తీసుకొని క్రియేట్ చేసిన ఒకటి, సపోజ్ గా ST అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది ధనంజయ బ్రో, ఏమైనా ప్రాబ్లం వస్తుందా నీకు ధనంజయ్? లేచాను బ్రో, లేచి ల్యాప్టాప్ ఆన్ చేసుకున్నాను, మా టీ పంపిస్తాడు ల్యాప్టాప్ మీద. ఓకే, సో ఈ రీసోర్స్ గ్రూప్ అనేది మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ తర్వాతనే మనకు కావాల్సిన సర్వీసెస్, క్లౌడ్ సర్వీసెస్ అన్ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. సపోజ్ నా రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక అకౌంట్ నేను స్టోరేజ్ అకౌంట్ ని క్రియేట్ చేసినప్పుడు ఈ బ్లాబ్ స్టోరేజ్ వచ్చేసి నాకు ఈస్ట్ యుఎస్ అనేది ఒక రీజన్, అవైలబిలిటీ రీజన్ లో ఉంది. అంటే ఈ రీజన్ లో ఉన్న డేటా సెంటర్ లో నేను ఇది క్రియేట్ చేస్తాను. ఈ డేటా సెంటర్ లో
ఏదైనా ప్రాబ్లం రావచ్చు, సర్వర్లో ర్యాక్ లో ప్రాబ్లం రావచ్చు, సంథింగ్ ఏదైనా రావచ్చు. మళ్ళీ అటువంటిప్పుడు లాస్ అయిపోతుంది కదా ఇక్కడ. సో ఈ ర్యాక్ సర్వర్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎల్ఆర్ఎస్ ఆప్షన్ తీసుకుంటే ఇంకొక ర్యాక్ సర్వర్ లోంచి మనకు డేటా మనకు అవైలబిలిటీ వస్తుంది. సో ఏంటిది సేమ్ థింగ్, సేమ్ ఇదే ఇటువంటిది ఒకటి ఇంకొకటి క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఆప్షన్ తీసుకుంటే సేమ్ డేటా సెంటర్లో ఇది క్రియేట్ ఉంటుంది అనమాట. అంటే అప్పుడు ఇక్కడ ఏమైపోతుంది అని అంటే దీనికి రిప్లికేషన్ పెడతారు, దీనికి రిప్లికేషన్ ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ డేటా సేవ్ అవుతుంది, ఇక్కడ డేటా సేవ్ అవుతుంది. కానీ ఇదంతా ఏంది, ఒకటే రీజన్ ఒకటే డేటా సెంటర్ ఒకటే రీజన్ లో స్టోర్ అవుతా ఉంది. ఎంటైర్ గా అటువంటిప్పుడు ఇది ఏదైనా ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఈ ర్యాక్ సర్వర్లు అంటే డిఫరెంట్ ర్యాక్ సర్వర్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక డేటా సెంటర్ అనేది మల్టిపుల్ సర్వర్లు ఉండిపోతుంటాయి. మల్టిపుల్ సర్వర్లు ఒక్కొక్క ర్యాక్లలో దాదాపుగా ఒక 5 to 10 సర్వర్స్ పెట్టుకుంటాడు. ఇది వచ్చేసి ఒక ర్యాక్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ర్యాక్ 1 అనుకోండి, ర్యాక్ 1. ఓకే, ఇది వచ్చేసి ర్యాక్ 2. ఈ ర్యాక్ 2 లో ఏమైపోతుంది, ఇప్పుడు ఈ ర్యాక్ 1 లో ఉన్న సర్వర్ లో డేటా మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఈ ర్యాక్ 2 లో ఉన్న దానికి సర్వర్ కి మనము ఈ రిప్లికేషన్ ఇచ్చేసినాం ఇక్కడ. ఓకే, మనం రిప్లికేషన్ ఇచ్చేసినాం. ఎందుకు, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటే డేటా సెంటర్ ఒకటే రీజన్ తీసుకుంటే మనకు కాస్టింగ్ కూడా తగ్గిపోతా ఉంటుంది. ఓకే, అలా కాదు, నాకు చాలా ఇంపార్టెంట్, నా ఫైల్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు దట్ లాంచ్ అన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది, ఇది ఫెయిల్ అయిపోయింది, ఎంటైర్ ఈ డేటా సెంటర్ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఈ డేటా సెంటరే ఫెయిల్ అయిపోయినప్పుడు అప్పుడు ఏమైపోతుంది, మొత్తం మీ ర్యాక్ సర్వర్లని మొత్తం డౌన్ అయిపోతాయి కదా. డౌన్ అయినప్పుడు మన డేటా అంతా కూడా మనకు లాస్ కావచ్చు, ప్లస్ మనకు వచ్చే సర్వీస్ లెవెల్స్ కూడా మనకు ఉండవు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ మనకి ఎలా ఉంటాయని చెప్పేసి చెప్పాను, P1 P2 P3 అని చెప్పేసి. ఓకే, ఈ ఎస్ఎల్ఎస్ ఉంటాయి. ఇప్పుడు నాకేంటి, నా అప్లికేషన్ వచ్చేసి 99 సపోజ్ నా బ్యాంకింగ్ అప్లికేషన్స్ లేదా హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ కావాలనుకున్నప్పుడు 99.999 నాకు రన్ కావాలంటాను. రన్ కావాలనుకున్నప్పుడు నేను ఒకటే రీజన్లలో ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఏమైపోతుంది, సపోజ్ ఈ డేటా సెంటర్ ఫెయిల్ అయిపోతే ఈ డేటా సెంటర్ నేను మళ్ళీ అప్ చేసుకోవడానికి సమ్ టైమ్ ఇట్ విల్ టేక్ ఎ టైం అనమాట. ఎందుకంటే ప్రాబ్లం ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. సో అటువంటిప్పుడు ఐడెంటిఫై చేసి మనకి క్రియేట్ చేయడానికి మనకి ఎంతో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అటువంటిప్పుడు మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి అనుకున్నప్పుడు మనకు ప్రైసింగ్ తో డిపెండెంట్ అయ్యి ఉండదు. అప్పుడు ఆ అప్లికేషన్స్ వచ్చేసి మనకు ప్రైసింగ్ తో ఉండదు. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, సో అజూర్ ఏం చేస్తుంది అంటే ఇంకొక ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తా ఉంది, దట్ ఈస్ కాల్డ్ జిఆర్ఎస్. ఇది ఏమైపోతుందని అంటే ఇదే స్టోరేజ్ అకౌంట్ సేమ్ థింగ్ ఒకటే ఆ రీజన్ లో కాకుండా ఇంకొక రీజన్ లో ఇంకొక కాపీ పెడతాను, ఇది ఇంకొక రీజన్ తీసుకుంటాను అనమాట. తీసుకొని ఇంకో కాపీ ఇక్కడ పెట్టేస్తుంది, సెకండ్ రీజన్ పెట్టి రిప్లికేషన్ ఎలా చేస్తుంది అని అంటే ఇక్కడ నుంచి అనమాట, ఇదొక రీజన్ నుంచి ఇదొక రీజన్ కి చేసుకుంటది. ఓకే, ఈ రీజన్ నుంచి ఈ రీజన్ తీసుకుంటది. అంటే ఇక్కడ ఫెయిల్ అయినా మనకు డేటా ఇక్కడ ఉంటుంది, ఈ డేటా నుంచి మనం దీన్ని ఇన్పుట్ అవుట్పుట్ అంటే మనకేంటి 99.999 సర్వీస్ లో వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, సంవత్సరం మొత్తం మీద 1 year మొత్తం మీద మనకు ఒక 1 hour మాత్రమే డౌన్ టైం అనేది ప్రొవైడ్ చేస్తాడు. మీకు చెప్పాను, మీకు 1 hour ఏంటిది ఏం కదా అని చెప్పాను మీకు అది. ఓకే, ఒకసారి చూసుకోండి అది. ఈ 1 hour మాత్రమే అది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ఫెయిల్ అయిపోయినా ఈ డేటా సెంటర్ ఉంటుంది కాబట్టి దీని నుంచి వాళ్ళు యాక్సెస్ చేస్తా పోతా ఉంటారు. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్ అండ్ బ్లాబ్స్ అండ్ హాట్ ఆప్షన్ ఎల్ఆర్ఎస్ జిఆర్ఎస్ ఆప్షన్స్. ఓకే, దీంట్లో ప్రీమియం స్టాండర్డ్ వర్షన్ చెప్పాను మీకు, అంటే లిమిటేషన్స్ ఆఫ్ స్పీడింగ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఉంటుంది కాబట్టి. సో దాంట్లో మనకు మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ల్యాబ్ కిందనే చేస్తున్నాం కాబట్టి మన లిమిటేషన్స్ ఉంటుంది మనకు. ఓకే, so now I will going to showing the lab. Where is it? Portal. Storage accounts. ఇక్కడ ఎటువంటి స్టోరేజ్ అకౌంట్స్ లేవు ఇక్కడ. ST క్లాస్
ఆల్రెడీ నేను ఒకటి రీసెర్చ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నా, స్టోరేజ్ టెస్ట్ అని చెప్పేసి. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టీ క్లాసెస్. ఇది ఎక్కడ ఉండాలి? యూస్ టు యూస్. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, there are 2 types of అని చెప్పేసి, recommended for most senior. ఓకే, ప్రీమియం కావాలనుకున్నప్పుడు ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ప్రీమియం అకౌంట్ టైప్స్, మళ్ళీ ఇక్కడ ఫైల్ షేర్స్ ఏ దానికి సంబంధించినది. సో నేను అది తీసుకుంటే నాకు ఉన్న అకౌంట్స్ అన్ని క్రెడిట్స్ అని అయిపోతాయి కాబట్టి, సో దెన్ గో ఫర్ డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు ద ఇక్కడ బెస్ట్ ఫర్ హై ట్రాన్సాక్షన్ రేట్ ఆర్ లో స్టోరేజ్ లేటెన్సీ. అంటే హై ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాంకింగ్ సంబంధించిన అప్లికేషన్ తీసుకోండి. అప్లికేషన్ తీసుకున్నప్పుడు నేను ఏదైనా ఫోన్పే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే, వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద ఫోన్పే, ఐఎమ్ ట్రాన్స్ఫర్ టు ఫ్రమ్ one mobile number to another mobile number. I'll scan and send to the amount, and after that and receive the amount, I will get the messages. ఓకే, సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఎలా చేస్తాం చెప్పండి. ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఫోన్ పేనే మనం ఫోన్ పే తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫోన్ పే, ఇది ఒక యూజర్, ఇది ఒక యూజర్ 2. ఓకే, యూజర్ 1, యూజర్ 2. సో వీళ్ళిద్దరికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, వీళ్ళిద్దరికి బ్యాంకింగ్ అకౌంట్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అకౌంట్స్ ఉండిపోయినాయి ఇక్కడ. ఫస్ట్ అతను ఏం చేస్తాడు, ఫస్ట్ ఫోన్ పే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి సెకండ్ వచ్చేసి ఇతనికి పంపిస్తున్నాడు. ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించడానికి? అతనికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫర్ సెకండ్. ఓకే, అతను ఫోన్ పే ఓపెన్ చేస్తున్నాడు. ఒక యూజర్ అంటే స్కాన్ కోడ్ కానీ, క్యూఆర్ కోడ్ కానీ, లేకుంటే అతని యొక్క మొబైల్ నెంబర్ని కానీ, లేకుంటే సంథింగ్ ఏదో ఒకటి తీసుకుంటున్నాడు. తీసుకొని అతను సమ్ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు. ఎంత టైం తీసుకుంటుంది? హౌ మచ్ ఆఫ్ టైం ఇట్ విల్ టేక్? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సెకండ్ చేసినప్పుడు ఇతనికి కూడా మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసినారా, మెసేజ్ వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ అతనికి ఇంత అమౌంట్ డిడక్ట్ అయింది చెప్పేసి, ఇంత అమౌంట్ డిడక్ట్ అయిపోయిందని చెప్పేసి అతనికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఒక యూజర్ ఒక ఫోన్ పేకి పర్ డేకి వచ్చే లోపల ఇంతమంది ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఆఫ్ అనుకోండి, 10 lakhs అనుకోండి, 10 lakhs ఉంటుందా? అదైతే నాకు తెలిసిన 10 lakhs కాదు, దాటే క్రోర్లోనే ఉంటుంది. అది ఒక 10 crore అనుకోండి, 10 lakhs కాదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ క్రోర్స్ లోనే ఉంటుంది. అంటే ఈ మెసేజ్ పంపిస్తుంది కదా, ఈ మెసేజ్ పంపించడానికి ఎటువంటి టెక్నాలజీ వాడతారు? వాట్ టెక్నాలజీని వాళ్ళు వాడతారు? ఇప్పుడు చెప్పండి. సో ఇక్కడ ఇది తీసుకున్నప్పుడు అతను ఒక క్యూ మెసేజ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ కి యాడ్ అని చేస్తాడు. బ్యాంకింగ్ అప్లికేషన్ కి యాడ్ చేసి ఈ క్యూ మెసేజ్ ఏదైతే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయిందో ఈ బ్యాంకింగ్ అప్లికేషన్, ఇక్కడ ఈ బ్యాంకింగ్ అప్లికేషన్ కి ఇది బ్యాంకింగ్ ఏదైతే బ్యాంక్ ఉందో బ్యాంక్ కి ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది. ఈ ఫోన్ పే బ్యాంకింగ్ కి అన్ని బ్యాంకులకు ఇంటిగ్రేటెడ్ అయి ఉంది ఇది ఇక్కడ. ఓకే, ఇక్కడికి ఏం చేస్తుంది? ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. ఫోన్ పే చేసిన వెంటనే ఇక్కడికి వెళ్తుంది, వీడు ఉన్నాడా లేదా, రైట్. ఓకే, వీడికి సంబంధించిన మెటా డేటా అంతా కూడా, ఈ బ్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫోన్ పేలో సేవ్ అయి ఉంటుంది యూజర్ యొక్క అకౌంట్. మీరు ఎంతకైతే ఓపెన్ చేసుకుని మీ క్రెడిట్ కార్డ్స్ కానీ, బ్యాంకింగ్ డెబిట్ కార్డ్స్ కానీ, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఓపెన్ దట్ అండ్ ఫోన్ పే అకౌంట్, it will ask you to the debit card details. Once you save that in a debit card details, you can link to from the phone pay app to banking internal application. So link ayi undi kabatti, so it cannot be checking your account and the name and the details, everything. Just for only whenever send to the sender details,
send to the amount, the sender details will be required. So ఆ సెండర్ డీటెయిల్స్ కూడా ఎక్కడ ఫోన్ పే సర్వర్ లో సేవ్ అయి ఉంటాయి. ఏం సేవ్ అయి ఉంటాయి అంటే వన్ డెబిట్ కార్డ్స్, వన్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ అయి ఉంటాయి. ఈ సేవ్ అయి ఉండడానికి కూడా ఒక రిక్వెస్టెడ్ గ్రేడ్ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇక్కడ చేస్తున్నావు, ఇది ఆల్రెడీ లింక్ అయి ఉంది కాబట్టి సెండ్ చేసిన వెంటనే ఇమీడియట్ ఈ బ్యాంక్ కి పంపించేస్తుంది. ఐఎమ్ సెండ్ టు దట్ అమౌంట్, ఐఎమ్ సెండ్ టు దట్ అమౌంట్ అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ ఇక్కడికి పంపించేస్తుంది. అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పంపించేస్తుంది. పంపించిన వెంటనే బ్యాంకింగ్ వచ్చేసి ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ అప్లికేషన్ లో ఉన్న సర్వర్లోకి వెళ్ళిపోయి రిక్వెస్ట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇక్కడికి ఇది యూజర్ కి సెండ్ చేసేస్తుంది. సెండ్ చేసిన వెంటనే సో సమ్ అమౌంట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఇది మెసేజ్ పంపిస్తా ఉంది. ఇక్కడికి ఈ యూజర్ కి మెసేజ్ పంపిస్తా ఉంది. సరే, ఈ మెసేజ్ పంపించిన వెంటనే యూజర్ తెలిసిపోతుంది. సో యూజర్ యూ నో దట్ సమ్ అమౌంట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ దట్ అండ్ మై అకౌంట్. Already the PhonePe will be given to the one message, but at the same time banking is also sent to the one message. The some amount will be credited from that in your account and another account అని చెప్పేసి చూపిస్తుంది. మరి ఈ బ్యాంకింగ్ అప్లికేషన్ కి PhonePe వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు అని అంటే ఇటువంటి బ్లాబ్ స్టోరేజ్ అనేది ఇక్కడ స్టోరేజ్ అకౌంట్స్ యూజ్ చేస్తారు. సో స్టోరేజ్ అకౌంట్ చూసినప్పుడు అక్కడ కూడా ఏం తీసుకుంటారు, ప్రీమియం తీసుకున్నారు. ప్రీమియం తీసుకున్నప్పుడు అక్కడ ఏంటిది మనకి కావాల్సింది ఈ బ్లాబ్స్ లలో కావాలి కాబట్టి బ్లాబ్స్ లలో కానీ ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ హై ట్రాన్సాక్షన్ రేట్స్ బట్టి ఉంటుంది. సో హై ట్రాన్సాక్షన్ రేట్ నథింగ్ బట్ ఇట్ బ్యాంకింగ్ అప్లికేషన్ సంబంధించి తీసుకుంటారు. ఓకే, రైట్. I will go for that and understand it. So I'm not required from the right now. So once I'm selected, my credit will be going to the complete offer within the time. Okay. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా మీకు రెడెండెన్సీ ఇస్ నథింగ్ బట్ ఒకదాని నుంచి ఒకదానికి రిప్లికేషన్ జరగడానికి. రిప్లికేషన్ నథింగ్ బట్ అంటే ఒకటే డేటా. రిప్లికేషన్ అంటే ఎనీబడి నో? రిప్లికేషన్ నథింగ్ బట్ అంటే రిప్లికేషన్ అంటే ఏంటంటే సెకండ్ కాపీ ఆఫ్ ది డేటా. రైట్. అంటే ఇక్కడ ఒక ఆల్రెడీగా కాపీ వచ్చేది ఇక్కడికి సైమల్టేనియస్లీ కాపీ టు కూడా ఒక డేటా, కాపీ డేటా అంటే సైమల్టేనియస్లీ ఇది కూడా ఒక కాపీ వచ్చేసి ఇక్కడ పడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక యూజర్ ఎప్పుడైతే యూజర్ డేటాను సెండ్ చేస్తాడో ఆ డేటా ఏమైపోతుంది, ప్రైమరీ అండ్ సెకండరీ. ఈ ప్రైమరీలో ఒక కాపీ వస్తుంది, సెకండరీలో ఒక కాపీ వస్తుంది. ఈ ప్రైమరీలో డేటా ఏదైతే సేవ్ అవుతుందో సేమ్ యాజ్ టు సెకండరీలో కూడా డేటా సేవ్ అయిపోతుంది. సైమల్టేనియస్ గా సేవ్ అవుతా ఉంటది అనమాట. సో సేవ్ అయ్యేదాన్ని ఏమంటామంటే రెడెండెన్సీస్ అని అంటాం. రిప్లికేషన్ అండ్ రెడెండెన్సీస్, ఒకటి ఫెయిల్ అయితే ఒకటి ఇంకో తీసుకోవడానికి రెడెండెన్సీస్ అంటే మల్టిపుల్ ఆఫ్ టర్మినాలజీస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అందుకే ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఏది కావాలి, ఇంకా చూడండి ఎల్ఆర్ఎస్ అంటే లోకల్, అంటే సేమ్ డేటా సెంటర్ లో సేమ్ ర్యాక్లలో చేసుకుంటూ ఉంటాం. జియో రెడెండెంట్ రీజన్స్ అంటే సెకండరీ రీజన్ అన్నమాట. ఒక రీజన్ నుంచి ఇంకొక రీజన్ కి మనము డేటాని రిప్లికేషన్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ అవైలబిలిటీ ఇక్కడ జోన్ రెడెండెన్సీ స్టోరేజ్ ఉన్నాడు, అవైలబిలిటీ సీనియర్స్ అంటే అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చే లోపల జియోకి వచ్చే లోపల ఒకటే స్టేట్ లో 2 డేటా సెంటర్లు ఉంటే అక్కడ తీసేసుకుంటాం. కానీ జోన్ రెడెండెంట్ స్టోరేజ్ వచ్చేటప్పుడు అవైలబిలిటీ జోన్స్ అన్నమాట. అంటే ఒక కంట్రీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ వాడు డేటా సెంటర్ లో మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అక్కడ డిఫరెంట్ రీజన్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. జియో రెడెండెంట్ అంటే సపోజ్ నా అకౌంట్ వచ్చే స్టోరేజ్ అకౌంట్ నేను ఏం చేసుకున్నాను, ఇక్కడ యుఎస్ లో తీసుకున్నా. కానీ నాకేంటి యుఎస్ లో ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో నాకు తెలియదు, ఎప్పుడు స్టార్మ్స్ వస్తాయో తెలీదు. ఈ స్టార్మ్ ఎక్కువగా స్టార్మ్ రీజన్స్ ఉంటాయి. అటువంటిప్పుడు ఫెయిల్యూర్స్ హెవీగా జరుగుతూ ఉంటాయి. సో అటువంటిప్పుడు ఆ ఫెయిల్యూర్ ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, ఆ ఫెయిల్యూర్ ఓవర్కమ్ చేయాలంటే ఎంటైర్ స్టేట్ మొత్తం మీద అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎంటైర్ యుఎస్ మీదనే చూపిస్తుంటే ఒక్కసారి స్టార్మ్ రైన్ వచ్చిందంటే యుఎస్ లో దాదాపు ఒక 10 days వచ్చేసి అన్ని డౌన్ అయిపోయింటాయి. ఇంకా కెనడా చెప్పుకోవడానికి లేదు, ఇంకా కెనడా విపరీతమైన స్టార్మ్స్ ఉంటుంది. సో అటువంటిప్పుడు మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. మనకు ఆ 10 days మనకు అది లేకపోతే మన అప్లికేషన్స్ అన్ని విల్ బి గోయింగ్ టు ద డౌన్ అనమాట.
సో నేను యూకేకి వెళ్ళిపోతా లేదా యూరోప్కి వెళ్ళిపోతా. యూరోప్ లో ఉన్న దాన్ని ఒకదాన్ని తీసుకొని ఒకదాన్ని పెట్టుకుంటా. అప్పుడు నేను దీని ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాను. లైక్ ఓకే. నెక్స్ట్ దెన్ గో ఫర్ అడ్వాన్స్. ఇక్కడ నా స్టోరేజ్ అకౌంట్ నేను ఎలా యాక్సెస్ చేయాలి, ఏ విధంగా నేను యాక్సెస్ చేయాలి, రెస్ట్ ఏపీ నా పబ్లిక్ యాక్సెసా లేకుంటే అకౌంట్ కీస్ ప్రకారంగా చేసుకోవాలి. పబ్లిక్ యాక్సెస్ ఈజ్ నథింగ్ బట్ అంటే నా ప్రైవేట్ నెట్వర్క్ కాదు, నాకు ఈ అకౌంట్ నేను ఎక్కడైనా వాడుకుంటాను, నేను ఏడైనా యూజ్ చేసుకుంటా, అంటే నాకు అంటే వితౌట్ లిమిటేషన్. కానీ ఆర్గనైజేషన్ లో దీన్ని వాడరు, పబ్లిక్ యాక్సెస్ వాడరు. ఇది వాడతారు, ఇంకా రెస్ట్ ఏపీని వాడతారు, ఇది వాడతారు, ఎందుకంటే ఫుల్లీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే. ఇంకా ఏంది అకౌంట్ అథెంటికేషన్స్ ఉంటాయి. మీకు ఆర్బ్యాక్ చెప్పాను కదా, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోలర్ అని చెప్పాను నేను మీకు. దానికి సంబంధించి అది మీకు చెప్పాను, ఆర్బ్యాక్ చెప్పినట్టున్నాను. ఇంకా అది యాక్టివిటీ చెప్పలేదు మీకు, అజూర్ యాక్టివిటీ నాకు చెప్తాను మీకు. ఓకే. ఏ విధంగా కావాలని చెప్పేసి. టిఎల్ఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్స్ సెక్షన్ అని చెప్పేసి, ట్రాన్స్పోర్ట్ లేయర్ అని చెప్పేసి టిఎల్ఎస్. ఆ వర్షన్స్ లో మనకి ఇక్కడ వర్షన్స్ ఉంటాయి అనమాట. అంటే డిపెండెంట్ ఈ వర్షన్ డిపెండ్ అయ్యి, సపోజ్ ఇక్కడ నేను 1.1 తీసుకున్నానంటే సెక్యూరిటీ అంటున్నాను అంటే ప్యాకెట్ ట్రాన్స్ఫర్మేషన్ ని ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్షన్ అంటారు. అంటే ప్యాకెట్స్ టీసీపీ ప్యాకెట్స్ అంటాం కదా, ఆ లేయర్ సంబంధించి దానికి సంబంధించింది. ఓకే. ఓకే. అవుట్లుక్ సంబంధించిందా బ్రో? కాదు 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 కాదు, రైట్. టీఎల్ఎస్ ప్రోటోకాల్ అక్కడ మనం డిసైడ్ చేస్తా ఉంటాం కదా, పోర్ట్ నెంబర్స్ డిసైడ్ చేస్తాం, సేమ్ యాజ్ టీఎల్ఎస్. అంటే ఎక్స్చేంజ్ కి అయితే ఒక వర్షన్ ఆఫీస్ 365 ఒక వర్షన్. రైట్, సేమ్ థింగ్ ఇక్కడ. ఓకే. ఎస్ఎస్హెచ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎఫ్టిపి, ఎఫ్టిపి ఉంది, ఎస్ఎఫ్టిపి. ఎస్ఎఫ్టిపి ఏంటంటే సింపుల్ గా ఏంటంటే మనకి లైనక్స్ సర్వర్ నుంచి మనము ఫైల్ షేరింగ్ సర్వర్ ని యూజ్ చేసుకుంటాం. మీకు ఐడియా ఉందా? లైనక్స్ లో మనకు ఇది మనం యాక్సెస్ చేస్తాం, ఫైల్ జిల్లా అని చెప్పేసి. ఫైల్ జిల్లా అనేది ఒకటి ఉంది, ఒక టూల్ ఉంది. ఫైల్ జిల్లా నుంచి ఏం చేస్తామన్నా అంటే డేటా అంతటిని కూడా మనము అపాచీ సర్వర్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ సర్వర్ ఉంది, అపాచీ సర్వర్ లోకి నేను అన్ని డేటా ఫైల్స్ అన్ని మూవ్ చేయాలంటే ఎస్ఎఫ్టిపిని వాడుతూ ఉంటాను. దాన్ని ఏం చేస్తాను, ఫైల్ జిల్లా తీసుకుంటాను. ఫైల్ జిల్లాలో దాని ఎక్కడైతే అపాచీ లైనక్స్ సర్వర్ డిప్లాయ్ ఉందో ఆ డిప్లాయ్ ఉన్న అపాచీ సర్వర్ లో వెబ్ అప్లికేషన్ ఇక్కడ ఎక్కడ కూడా ఉందో దాంట్లో ఒక పర్టికులర్ ఒక రూట్ పాత్ అనేది, రూట్ ఫోల్డర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రూట్ ఫోల్డర్ లెక్క తీసుకొని దాన్ని అసైన్ చేస్తాం. దాన్ని అసైన్ చేసి ఈ ఎస్ఎఫ్టిపి కీని మనం అసైన్ చేస్తాం, చేసి డేటా అందరినీ అక్కడ పుల్ చేస్తుంటాం అనమాట. ఈ బ్లాబ్ స్టోరేజెస్. ఇక్కడ యాక్సెస్ టైప్ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా హాట్ అండ్ కూల్ అని చెప్పాను మీకు. డే టు డే యూసేజ్ సినారియోస్. కూల్ అంటే ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా అండ్ బ్యాకప్ సినారియోస్. ఓకే. Azure files, enable large file size. Next, networking. Public endpoint. అంటే ఫైల్ షేర్ ఇచ్చినప్పుడు నేను మన ఆర్గనైజేషన్ లో ఉన్నప్పుడు ఫైల్ షేరింగ్ తీసుకుంటా ఉంటాం కదా. షేరింగ్ తీసుకున్నప్పుడు ఆ షేరింగ్ ఎలా యాక్సెస్ చేస్తుంటాం ఏం కదా అంటే ఒక ఫోల్డర్ ఇస్తాము, ఒక డ్రైవ్ ఇచ్చేస్తాం, ఆ డ్రైవ్ ని యాక్సెస్ చేస్తుంటాం. సర్వర్ లో నేను ఒకటి ఫైల్ షేర్ ఇచ్చేసి నేను యాక్సెస్ డ్రైవ్ ఇస్తాను, పలానా యూజర్ ఈ షేర్ తీసుకోవచ్చు, ఈ యాక్సెస్ అతను ఏ వర్క్ ఉన్నా దాని మీద సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా. అటువంటిప్పుడు ఈ ఫైల్ షేర్ ని మనం ఏం చేస్తాం, ఒక అసైన్ చేసి దాన్ని మనం క్రియేట్ చేసేస్తుంటాం. ఓకే. మళ్ళా రూటింగ్, నెట్వర్కింగ్ రూటింగ్. ఏది కావాలి నెట్వర్కింగ్ రూటింగ్, నథింగ్ బట్ నేను ఆల్రెడీ మీకు వీనెట్ పేరింగ్ లో హబ్స్పోక్ లో చెప్పేటప్పుడు మైక్రోసాఫ్ట్ బ్యాక్ ఎండ్ ఒక నెట్వర్కింగ్ జరుగుతూ ఉంటది. సో అతను దానివల్ల ఏంటంటే స్పీడ్ పెరుగుతుంది అని అన్నాం. అలా కాకుండా నాకు నా రూటింగ్ నేను చేసుకుంటా అంతే, నాకు మైక్రోసాఫ్ట్ అవసరం లేదు. ఎందుకు, నా మైక్రోసాఫ్ట్ రూటింగ్ తో నేను చేసుకుంటే ఏమైపోతుంది, సో నా డేటా అతని నెట్వర్క్ లో పాస్ అయ్యి మళ్ళీ నాకు వస్తూ ఉంటది. సో దానివల్ల లాస్ ఆఫ్ ఏం జరుగుతుంది, అతను ఎవరైతే ప్రొవైడర్ ఇస్తూ ఉన్నాడో ఆ ప్రొవైడర్ నెట్వర్క్ లకి నా డేటా పోయినప్పుడు అతను యాక్సెస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కదా. సో ఇన్ ప్రైవేట్ అంటే మనకు రియల్ టైమ్ లో ఏం చేస్తుంటారు అంటే ఆ రెండు విధాలుగా యూజ్ చేస్తారు. నెట్వర్కింగ్ రూటింగ్ మైక్రోసాఫ్ట్ దా లేకుంటే ఇంటర్నెట్ రూటింగ్. నా అకౌంట్ అంటే నా ఫైల్ డిపెండెన్సీ ప్లస్ నా యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి నేను దాన్ని సెలెక్టబుల్ చేసుకుంటాను అనమాట. అంటే నాకు సెన్సిటివ్ డేటా కాదు,
అన్నెసెసరీ డేటా నాకు నో ప్రాబ్లం, అది అక్కడే ఉండండి, స్పీడ్ కావాలా, ఓకే. లేదు నా సెన్సిటివ్ డేటా ఉంది, నా బ్యాంకింగ్ సంబంధించిన మెటా డేటా అంతా కూడా నాకు సేవ్ అవుతుంటుంది. సో మెటా డేటాని కూడా చూసుకొని నా సర్వర్స్ ని, నా డేటాబేసెస్ ని యాక్సెస్ చేస్తాను అన్నప్పుడు దెన్ గో ఫర్ ఇంటర్నెట్ రూటింగ్ వల్ల ఏమైపోతుంది, నువ్వు రూట్ చేస్తావు, నీ దగ్గర ఉన్న ఇంటర్నెట్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు కాన్ఫిగర్ చేసుకొని నీ రూటర్ ద్వారా నువ్వు ఒకదానికి ఒకటి కాన్ఫిగర్ చేస్తావు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టు MPLS కనెక్టివిటీ. MPLS కనెక్టివిటీ is nothing but multi protocol layer system. Right now is a communicated from that in an Azure లో మీకు ఏమొస్తుంది, మనం మీకు చెప్పాను నేను మీకు ఒకటి, అది మీరు ఫైండ్ అవుట్ చేయండి. MPLS ఈజ్ ఈక్వలెంట్ Azure లో కూడా మనము అటువంటి కనెక్టివిటీని చేసుకోవచ్చు చెప్పాను మీకు అది. ఓకే, అలా చేసుకొని మనంతకు మనం రౌటింగ్ చేసుకుంటాం. రౌటింగ్ పాత్ అని మీకు రూటింగ్ గురించి చెప్పాను నేను నీట్ గా. ఆ రూటింగ్ ఒకసారి చూడండి. ఆ రౌటింగ్ పాత్ లో మనం చేసుకొని ఆ డేటాను మనం ఎలా కావాలి, ఎలా యాక్సెస్ కావాలని చెప్పి మనం చేసుకోవచ్చు. సో బట్ రైట్ నౌ ఐ నాట్ టేక్ దట్ అన్ ఇంటర్నెట్ రూటింగ్, సో ఐ డోంట్ హ్యావ్ దట్ ఇన్ ఎనీ కనెక్టివిటీ నా. సో జస్ట్ ఆఫ్ డేటా ప్రొడక్షన్స్. ఇక్కడ డేటా ప్రొడక్షన్స్ వచ్చే లోపల ఇక్కడ చూడండి సాఫ్ట్ డిలీట్ బ్లాబ్స్. ఓకే, సాఫ్ట్ డిలీట్ ఏంటి, హార్డ్ డిలీట్ ఏంటి. ఇక్కడికి వచ్చే లోపల సాఫ్ట్ అంటే ఏమవుతుంటుంది ఇక్కడ మీకు అంటే, ఒక సాఫ్ట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఓకే, ఆ బ్లాబ్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా డిలీట్ కాకుండా ఒక 7 days రిటర్నేషన్ పీరియడ్ అని అంటారు. అంటే నేను డిలీట్ చేసిన కానీ నాకు అవైలబిలిటీ 7 days వరకు ఉంటుంది అనమాట. సో దాన్ని మనకు ఆ రిటర్నేషన్ పీరియడ్. ఇంకొకటి ఏంటంటే నాకు నా డేటా సపోజ్ నా డేటా ఇంకా 7 days తర్వాత ఉండదు, అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డిపెండెంట్ దాని మీద మనకు ఉంటుంది. ఇక్కడ ఎన్క్రిప్షన్ మైక్రోసాఫ్ట్ మేనేజ్డ్ కి అండ్ కస్టమర్ మేనేజ్డ్ కి అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా నేను TLS నుంచి నేను పంపిస్తా ఉన్నా. So suppose I am sent to the data through my networking. So with a encryption mode so ఇనున్నాయి మనకు 128 బిట్ ఉంది, 256 బిట్స్ ఉన్నాయి. ఐడియా ఉందా? SSH HTTPS. సో ఇక్కడ ఏమైపోతుందంటే డేటా అనేది ఒక ఫ్రమ్ లొకేషన్ నుంచి, సోర్స్ లొకేషన్ నుంచి డెస్టినేషన్ లొకేషన్ పంపించేటప్పుడు చెప్పే నా కాన్సెప్ట్ చెప్పలేదు. ఓకే, ఒక డేటా వచ్చేసి సపోజ్ గా ఇది సోర్స్ అనుకుందాం, ఇది సోర్స్, ఇది డెస్టినేషన్ అనుకుందాం. నాకు ఏంటంటే నేను డేటా పంపిస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తాను. ఎలా పంపిస్తాను? TCP ప్రోటోకాల్ నుంచి పంపిస్తాను. ఓకే, TCP ప్రోటోకాల్. అప్పుడు ఏమైపోతుంది, ఈ TCP ప్రోటోకాల్ పంపించేటప్పుడు ప్యాకెట్ డేటా ఎలా వెళ్తుంది, డేటా ఏ విధంగా వెళ్తుంది? ఇక్కడ మనకు ఆ డేటాలో ఏముంటాయి? ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చే లోపల ఈ డ్రాయింగ్ చేయలేక అల్లాడబోతున్నాను అబ్బా, దీనికి ఏదైనా ప్లాన్ చేయాలి నేను. ఇది సోర్స్ డేటా, సోర్స్ IP. ఓకే, సోర్స్ IP. ప్యాకెట్స్ అంటుంటాం కదా, విన్నారా ప్యాకెట్స్ అనేది? బ్రో ప్యాకెట్స్ ఏంటి దాంట్లో ఏముంటది ఇన్ఫర్మేషన్. ప్యాకెట్స్ అంటే మనం ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పింగ్ కొడతా, ఐఎమ్ సెంట్ టు పింగ్, ఇక్కడ చూడు బైట్స్ పర్ సెకండ్ రిప్లై, అక్కడికి వెళ్తా ఉంది కదా. ఈ పింగ్ కొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ వస్తుంది కదా, ఇక్కడ చూడండి, అవునా? బైట్స్ 32 బిట్స్ తో బైట్ అంటే ఏదో లాస్ వస్తుంది అబ్బా, నెట్వర్క్ లాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ బైట్స్ అంటే 32 స్పీడ్ తో వెళ్తాండి, 32 బిట్ తో వెళ్తా ఉంది. ఓకే, బిట్స్ వెళ్తున్నాయి, వస్తున్నాయి, రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో వెళ్ళినప్పుడు ఏమైపోతుంది, ఆ ప్యాకెట్స్ అంటే ఆ ప్యాకెట్ ని తీసుకెళ్తుంది, ఫార్వర్డ్ సెండ్ చేస్తుంది, మళ్ళీ రిసీవ్ చేసుకుంటుంది, సెండ్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది.
సో సెండ్ చేసి రిసీవ్ చేసుకున్నప్పుడు ఒక ఏం పంపిస్తుంది, ప్యాకెట్స్ పంపిస్తుంది. ప్యాకెట్స్ పంపించినప్పుడు ప్యాకెట్స్ ఏమేమి ఉంటాయంటే సోర్స్ ఐపీ అంటే ఎవరు పంపించారు, అది ప్యాకెట్ ఎక్కడికి వెళ్ళాలి, డెస్టినేషన్ ఐపీ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు పంపిస్తున్నావు. లైక్ దాట్ ఒక పోస్టల్ అడ్రస్ ఉందనుకోండి, నేను ఒక పోస్ట్ కార్డ్ లేదా ఒక కొరియర్ నేను పంపించాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొరియర్ పైన ఉన్న కవర్ మీద నేను ఏం రాస్తాను, ఫ్రమ్ రాస్తాను, టు రాస్తాను. అంటే ఫ్రమ్ అంటే ఏంది, నా అడ్రస్. ఒకవేళ అతను ఏదన్నా కానీ అక్కడ లేకపోతే అతను మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వాలి కాబట్టి నా అడ్రస్ ఉంటుంది. నేను ఎవరికి పంపించాలనేది ఆ అడ్రస్ కూడా టూలో రాస్తున్నాను. ఆ కవర్ లోపల ఏముంటది, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, అతనికి నాకు మధ్యలో మాత్రం జరగాల్సిన ఒక కమ్యూనికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒక లెటర్ పెడతాం, లెటర్ పెట్టేసి పంపిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాన్ కార్డ్కి నేను అప్లై చేసినప్పుడు పాన్ కార్డ్ నాకు వస్తుంది. పాన్ కార్డ్తో పాటు లోపల ఇంటర్నల్ ఒక కార్డు ఉంటుంది. ఒక కార్డుతో పాటు ఇంకొక లెటర్ ఉంటుంది. ఆ లెటర్కి సంబంధించి ఏంటిది, మీ పాన్ కార్డ్ నెంబర్ ఇది, మీరు దీన్ని యూటిలైజేషన్ చేయండి, ఈ విధంగా మీరు యూజ్ చేయాలనుకున్నప్పుడు ఎవరికి కూడా మిస్యూజ్ చేయకండి అన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపిస్తున్నాడు. లోపల ఏముందో కొరియర్ వానికి తెలియదు, తీసుకొచ్చేటవానికి తెలియదు, పంపించేవానికి తెలియదు. ఎప్పుడైతే నేను ఓపెన్ చేస్తానో ప్యాకెట్స్ ఆ కవర్ ని, అప్పుడే నాకు తెలుస్తుంది. సేమ్ యాజ్ ఈ ప్యాకెట్స్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల ఓపెన్ అయిపోతుంటాయి. సేమ్ థింగ్ ఇలా పంపించేటప్పుడు నువ్వు లోకల్ అంటే నీ ఇంటర్ కమ్యూనికేషన్ ఇస్ నథింగ్ బట్ మీ ఆఫీస్ లోపల మాత్రమే, మన ఆఫీస్ లోపల మాత్రమే మనం కమ్యూనికేట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. సపోజ్ ఇదే కమ్యూనికేషన్ విల్ బి గోయింగ్ టు ఫ్రమ్ దట్ అండ్ అనదర్ లొకేషన్, దట్ ఈస్ ద గ్లోబల్ లొకేషన్. గ్లోబల్ లొకేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ఆఫీస్ ఇస్ టు, ఇప్పుడు ఏంటి, నా కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి నాకు వచ్చేసి మొత్తం మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంది, నాకు యుఎస్ లో ఉంది. సో నేను ఎక్కడ వర్క్ చేస్తున్నా, ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ దట్ అని హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న దాన్ని నేను అక్కడ ఉన్న సర్వర్లకి నేను డేటాని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమైపోతుంది, గ్లోబల్ నెట్వర్కింగ్ కమ్యూనికేట్. గ్లోబల్ అయినప్పుడు ప్రతి వాడు ఎంటర్ అయి ఉంటాడు ఆ నెట్వర్కింగ్ లో. ఆ నెట్వర్కింగ్ లో ఎంటర్ అయి ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా సరే దీన్ని హ్యాకర్ ఏం చేస్తాడు, ఈ ప్యాకెట్ ని ట్రేస్ అవుట్ చేస్తాడు. చేసి తను ఈ ప్యాకెట్ లోపల ఏముంది ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక అప్లికేషన్ తీసుకోండి, ఒక అప్లికేషన్ సపోజ్ క్రెడిట్ కార్డ్ అనుకోండి. క్రెడిట్ కార్డ్ తీసుకున్నాం, నేను క్రెడిట్ కార్డు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ ఎంటర్ చేసి నా అప్లికేషన్ ద్వారా నేను సైన్ చేస్తున్నా. ఈ క్రెడిట్ కార్డ్ ఏంటిది, నేను ఒక పర్చేజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక పర్చేస్, ఎగ్జాంపుల్ అమెరికా యూఎస్ లో ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ సర్ఫేస్ దొరకదు, ఇక్కడ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ దొరకదు. నేనేం చేస్తాను, కావాలన్నప్పుడు నేను ఇక్కడ ఈ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తాను. 1 minute. నాకు దొరకదు కాబట్టి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్ దొరకదు కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ మైక్రోసాఫ్ట్ యాప్ ని చేస్తాను. ఇక్కడ ఓకే, యాప్ ని ఓపెన్ చేసి నేను ప్రోడక్ట్ అంతటిని సెలెక్ట్ చేసుకొని అది అమౌంట్ అడుగుతుంది. అమౌంట్ నువ్వు ఎంటర్ చేయి, నాకు అమౌంట్ కావాలి కానీ నీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయంటారు. నువ్వు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నావు. ఎంటర్ చేసి నువ్వు సబ్మిట్ కొట్టంగానే ఏమవుతుంది, సబ్మిట్ కొట్టంగానే నువ్వు ఎక్కడైతే యాక్సెస్ చేసినావో ఆ ఐపీ నీకు ఇక్కడ ఉంది పైన. ఓకే, ఈ అప్లికేషన్ ఎక్కడైతే స్టోర్ అయి ఉందో, సర్వర్ లో ఉందో ఆ సర్వర్ యొక్క డెస్టినేషన్ ఉంది. రైట్, ఓకే, ఈ రెండిట్లో ఉన్నాయి, నో ప్రాబ్లం. ఈ ప్యాకెట్ లో ఈ ఇన్ఫర్మేషన్ లో ఏముంది, ఇక్కడ ఈ థర్డ్ కాలంలో ఏముంది, ఇక్కడ నా క్రెడిట్ కార్డ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ లైక్ దట్ క్రెడిట్ కార్డ్ నెంబర్, ఓకే, నేమ్, ఎక్స్పైరేషన్ డేట్ అండ్ ఎస్వివి నెంబర్. ఎస్వివి అన్నది సివివి, ఓకే, సివివి నెంబర్. ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా అథెంటికేషన్ అయ్యి మైక్రోసాఫ్ట్ వాడు ఈ క్రెడిట్ కార్డ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నాడో వాళ్ళ సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఇవన్నీ ఇచ్చేసి దాంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు. సో ఇదంతా ఉంది కదా, ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది కదా. ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నీకు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మధ్యలో హ్యాకర్ ఎంటర్ అయ్యేవాడు ఈ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది కాబట్టి వాడు కూడా దాన్ని యాక్సెస్ చేసి ఆ క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ అంతా వాడు మొత్తం కంప్లీట్ గా వాడు అమౌంట్ వాడు ఏం కావాలో వాడు అది చేసేస్తా ఉంటుంది. సో
మరి ఈ ప్యాకెట్స్ని పంపించేటప్పుడు ఇలా పంపించేటప్పుడు నాకు సెక్యూర్గా వెళ్ళాలి. సెక్యూర్గా నాకు ఆ డేటా అనేది పంపించాలి. అలా సెక్యూర్గా పంపించాలన్నప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్, ఏం చేయాలి నేను? దీన్ని ఎన్క్రిప్ట్ చేయాలి. అంటే ఎన్క్రిప్షన్ అని అంటే డేటా ఒక ఫార్మాట్లకి కన్వర్ట్ చేసేసి దాన్ని డీక్రిప్షన్ జరగకూడదు. ఎవరు కూడా డీక్రిప్షన్ చేయలేరు. దానికి ఒక ఫార్మాట్ నేను ఎన్క్రిప్షన్, నా మెథడాలజీ నేను ఎన్క్రిప్షన్ చేసేస్తాను. ఎన్క్రిప్షన్ అయినప్పుడు ఏమైపోతుందంటే ఈ డేటా ఎక్కడ కనబడుతుంది డేటా అన్నెసెసరీ డేటా అనమాట. అంటే ఏమైపోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ మనకు సిస్టమ్ యొక్క బైనరీ లాంగ్వేజ్ ఏంది? యాస్కీ కోడ్ లాంగ్వేజ్, అవునా? ఈ యాస్కీ కోడ్ లాంగ్వేజ్ లకి కన్వర్టెడ్ అయిపోయి ఆ డేటా అంతా కూడా మనకి యాస్కీ కోడ్ లాంగ్వేజ్ లో వాడు రీడ్ చేయలేడు. ఇంకా వాడు ఒకవేళ ప్యాకెట్ ని ట్రేస్ అవుట్ చేసినా కూడా అది రీడ్ చేయలేడు వాడు. అది ఎవరైతే రీడ్ చేస్తారు? నేను ఎవరైతే ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ మెథడాలజీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ని నేను లేదా ఒకటి ఇంప్లిమెంట్ చేస్తానో, 1 minute. ఈ ఎన్క్రిప్షన్ అనేది ఎప్పుడైతే నేను చేసి పెడతానో నా ప్యాకెట్స్ లకి, నా అప్లికేషన్ లకి ఎంటర్ అవుతారో, నేను ఎంటర్ చేసే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఎన్క్రిప్షన్ అయిపోతా ఉంటది. ఎన్క్రిప్షన్ అయిపోయి సర్వర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డేటా, ఆ ప్యాకెట్స్ అంటే డెస్టినేషన్ దగ్గర డీక్రిప్షన్ జరిగి అది అథెంటికేషన్ జరుగుతుంది అనమాట. సో అలా చేయడానికి యూజ్ చేసే యాక్సెస్ ని ఏమంటారు అంటే సెక్యూరిటీ అని అంటారు. సో ఈ సెక్యూరిటీ ఈజ్ ఏ కాల్ కమ్యూనికేటెడ్ ఎనీ అప్లికేషన్స్ కి అప్లై చేయాలి. దాన్ని ఏమంటారు అంటే ఎస్ఎస్ఎల్ అంటారు. ఓకే, SSL means secure socket layer. Secure socket layer. ఈ సెక్యూర్ సాకెట్ లేయర్ అంటే హెచ్టిటిపిఎస్ అంటారు. అంటే మామూలుగా అయితే మనం ఏం చేస్తాం? హెచ్టిటిపి ద్వారా మనం పంపిస్తున్నాం. కానీ ఎప్పుడైతే హెచ్టిటిపిఎస్ వస్తుందో అంటే సెక్యూర్ అనమాట. అంటే ఈ అప్లికేషన్, ఈ వెబ్ అప్లికేషన్ లో నీకు సెక్యూర్ లేదు. ఈ వెబ్ అప్లికేషన్ లో నువ్వు ఏదైతే వాడుతున్నావో అది డేటా ఎన్క్రిప్షన్ అయిపోతుంది. మళ్ళా ఆ అప్లికేషన్ సర్వర్కి వెళ్ళినప్పుడు అక్కడ డీక్రిప్షన్ జరుగుతుంది. మళ్ళీ సర్వర్ నుంచి పంపించే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలా ఉంటుంది? సెక్యూరిటీనే. మళ్ళీ అక్కడ ఎన్క్రిప్షన్ చేస్తుంది. మళ్ళీ ఈ అప్లికేషన్కి వచ్చినప్పుడు డీక్రిప్షన్ చేస్తుంది. అంటే మధ్యలో ఎటువంటి హ్యాకర్ ఎంటర్ చేయకుండా ఉండడానికి ఈ మెథడాలని వాడతాం. ఇది ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ దెన్ గో ఫర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా? ఎందుకు మీకు గూగుల్ చూపిస్తానండి. google.co.in. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లాక్ సింబల్ ఉందని అంటే ఈ లాక్ సింబల్ అంటే సెక్యూర్ అని అనమాట. సో ఈ సెక్యూర్ డేటా అంటే నేను ఇక్కడ ఏది యూజ్ చేసినా కూడా సెక్యూర్ గా డేటా యాక్సెస్ కి వెళ్తుంది. సో కనెక్షన్ ఈజ్ ఎ సెక్యూర్, సర్టిఫికేట్ ఇస్ వ్యాలిడ్. అది కూడా ఏంటిది? ఎప్పటి వరకు ఉంది ఇది? మార్చికి అయిపోతుంది అబ్బా. ఇది మార్చిలో అయిపోతుంది. వాడు ఒక సర్టిఫికేషన్ ని క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి సర్వర్లో పెట్టేస్తాడు. సర్టిఫికేట్ ఏం చేస్తుంది అంటే ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ మెథడాలని ఉపయోగిస్తుంది. ఓకే, దెన్ ఫార్వర్డ్. దీన్ని క్రియేట్ చేసి ఇలా ఫార్వర్డ్ చేస్తారు అనమాట. ఓకే, అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఈ కస్టమర్ మేనేజ్డ్ కీస్ సేమ్ యాజ్ టు నేను మీకు ఏదైతే చెప్పానో ఇదే కాన్సెప్ట్ ని ఇక్కడ వాడు నీ సొంతంగా నువ్వు మైక్రోసాఫ్ట్ మేనేజ్ చేసింది కావాలా, లేకపోతే కస్టమర్ మేనేజ్డ్ కీస్. నేను మాక్సిమం ప్రైవేట్ అప్లికేషన్ ఇదే వాడతారు. కస్టమర్ మేనేజ్డ్ ఇదే వాడతారు. దీన్ని వాడరు దీన్ని. ఓకే, ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ చూడండి, ఎనేబుల్ సపోర్ట్ టు కస్టమర్ మేనేజ్డ్ కీస్. ఏదైతే నేను సెలెక్ట్ చేసుకుంటానో అన్నిటికీ లేకపోతే ఆల్ సర్వీసెస్ కా, ఓన్లీ బ్లాబ్ అండ్ ఫైల్స్ కా, డిపెండెంట్ నా డిపెండెంట్ బట్టి నేను చేసుకుంటాను. ఓకే, చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్క్రిప్షన్స్ మీకు చెప్పాను. నెక్స్ట్ ట్యాగ్స్, ఇది ఏదానికి సంబంధించిన నేమ్స్. ఓకే, నౌ దెన్ వాలిడ్ రన్నింగ్ ఫైనల్ వాలిడేషన్ పాస్. ఈ వాలిడేషన్ పాస్ అంటే ఏంటిది? ఏ వాలిడ్ పాస్? ఇక్కడ వాలిడేషన్ పాస్ అని చెప్పేస్తుంది. అది ఏంటిది? అది చూడండి, నాకు తెలిసి ఇట్లా మనం సెషన్ చెప్పుకుంటున్నాం కానీ ఎలా వస్తున్నాం ముద్రం అనిపిస్తుంది. లేదు బ్రో, బాగుంది బ్రో.
డెప్త్ ఎవరు చెప్పరు. అందరూ నెక్స్ట్ కొట్టుకెళ్ళిపోతారు. డెవలప్మెంట్ ఇన్ ప్రోగ్రెస్. ఏం బ్రో పండుగ హడావుడి ఇంకేం స్టార్ట్ అవ్వలేదు? నిన్న నిన్న నైట్ అంతా కూర్చొని నిన్నంతా అయిపోయింది. ఇంకా ఈ రోజు కూర్చోవాలి. ఇంకా ఇంట్లో స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడే లేచాను. నైట్ కొంచెం లేట్ అయిపోయింది నాకు. అండ్ నెక్స్ట్ వీక్ నేను ఒకటి ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా బ్రో. నేను కూడా వస్తాను బ్రో, జాయిన్ అవుతాను. ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ అన్నాడు. సరే ఏదో ఒకటి ఏదో బయట చూద్దాం అన్నాను. చూద్దాం ఫస్ట్ అది దాన్ని చదవకూడదు బ్రో. ఏడబ్ల్యూఎస్ అయితే మనకు పర్లేదు, ఐడియా ఉన్నది. అజూర్ అయితే జీరో గానీ ఏడబ్ల్యూఎస్ అయితే గట్టిగా ఉంది. ఏదైనా ఎవ్రీథింగ్ కామన్ బ్రో. నాకు అదే అర్థం కాదు బ్రో. అంత ఈజీగా ఎక్కేస్తుంది బ్రెయిన్ లోకి. హలో, హలో, ఆడియో రావట్లేదు బ్రో. నౌ ఇట్స్ ఓకే. యా ఓకే. ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, ఇక్కడ డేటా మైగ్రేషన్ గురించి చెప్తున్నాను. ఇక్కడ డేటా మైగ్రేషన్ అంటే అజూర్ డేటా లేక్ స్టోరేజ్. అసలు డేటా లేక్ స్టోరేజ్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ లేక్ అనుకుందాం. లేక్ అంటే ఏంది? మనకు ఊర్లలో చెరువు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెరువు తీసుకున్నప్పుడు దానికి వాటర్ ఎలా వస్తాయి? వాటికి వాటర్కి వచ్చేస్తాయి మల్టిపుల్ లొకేషన్స్ నుంచి వస్తాయి, అవునా? అంటే డిఫరెంట్ లొకేషన్స్ అంటే ఏంటిది? ఊర్లో చిన్న చిన్న కెనాల్స్ నుంచి రావడం, చిన్న కాలువ నుంచి రావడం, అన్ని తీసుకొని వచ్చేస్తాయి. చిన్న కెనాల్స్ ఇంకొక లొకేషన్ నుంచి ఇంకొక ఏరియా, డిఫరెంట్ ఏరియాస్ నుంచి. అంటే రెయిన్ పడింది అనుకుందాం. సపోజ్ గా ఇప్పుడు ఇక్కడ రెయిన్ పడింది అనుకుందాం. ఇది రెయిన్ అనుకోండి అబ్బా, ఇది రెయిన్ అనుకోండి. ఈ రెయిన్ పడినప్పుడు ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇక్కడ ఒక చోట రెయిన్ పడింది, ఇక్కడ ఒక చోట రెయిన్ పడింది. కాలువల నుంచి ఇలాగా లేక్ వస్తాయి. సో మనకు ఒక విలేజ్ తీసుకున్నప్పుడు లేదా ఒక టౌన్ తీసుకున్నప్పుడు మనకు డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ కొన్ని కాలనీలు ఉంటాయి. ఇది ఒక కాలనీ అనుకుందాం, ఇది ఒక కాలనీ అనుకుందాం. ఇక్కడ వర్షం పడినప్పుడు ఈ నీళ్ళంతా ఎక్కడికి పోవాలి? ప్రతి ఊరికి ఒక చెరువు అనేది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఆ చెరువులకి ఎట్లా వెళ్తాయి? ఇక్కడ నుంచి ఇక్కడికి కెనాల్స్ రూట్ అయి ఉంటాయి. ఆ కెనాల్ నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళిపోతే ఒక చెరువులకి వెళ్ళిపోతాయి. అంటే డిఫరెంట్ లొకేషన్స్ కదా, ఒకటే విలేజ్ కానీ డిఫరెంట్ లొకేషన్స్ అన్నమాట. ఇంతే కాకుండా ఒకటే చెరువు 4-5 ఊర్లకు కూడా కలుపుకొని ఉంటుంది. అది కొన్ని చెరువులు అలా లింక్ అయి ఉంటాయి. అంటే అక్కడ ప్లేస్ లేకుంటే ఆ వెళ్ళే వాటర్ను బట్టి, వేను బట్టి అది డిపెండ్ అయి ఉంటది.
అటువంటిప్పుడు డిఫరెంట్ గా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి అవన్నీ కలిపి ఒక చోట స్టోర్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం అంటే అక్కడి నుంచి వచ్చిన నీళ్ళన్నిటి ఒక చోట స్టోర్ చేసుకుంటా ఉన్నాం. దాన్ని ఏమంటాం మనం? సింపుల్ చెరువు అంటాం. లేక్, దట్ ఈస్ ఎ లేక్. సేమ్ యాజ్ ఏంటంటే అజూర్ డేటా లేక్ అంటే రెయిన్ అనేది డేటా, లేక్ అనేది ఇటువంటి ఒక అకౌంట్ అనమాట. ఒక బల్క్ ఆఫ్ వేర్ హౌస్ అనమాట. ఒక బల్క్ ఆఫ్ వేర్ హౌస్ ఇది. వేర్ హౌస్ లో వచ్చి అన్ని పడిపోతా ఉంటాయి మొత్తం డేటా. అంటే ఇక్కడ నేను రెయిన్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇది ఒక డేటా స్టోర్ అనమాట. ఇది సపోజ్ ఒక డేటాబేస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నా డేటాబేస్ ఏంటి? రా డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ వాడుంది. ఫేస్బుక్ లో నా అకౌంట్ కి సంబంధించిన డేటా అంతా నేను తీసేసుకోవాలనుకున్నాను. ఇక్కడ ఒక డేటా. లేదు నాకు వాట్సాప్ ఉంది. నాకు వాట్సాప్ నుంచి, నాకు ట్విట్టర్ నుంచి ఉంది. ట్విట్టర్ నుంచి ఇలా ట్విట్టర్ నుంచి తీసుకొని ఒక చోట స్టోర్ చేసే దాన్ని అజూర్ డేటా లేక్ అంటారు. యూ గాట్ ఇట్ నా? అంటే మల్టిపుల్ డేటా రిసోర్సెస్ నుంచి తీసుకొని వచ్చి మనకు స్టోర్ చేసుకోవడానికి దీన్ని ఉపయోగించేది అజూర్ డేటా లేక్స్ అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ అజూర్ డేటా లేక్. ఓ సారీ, ఈ మైగ్రేషన్ అన్నప్పుడు ఎక్కడి నుంచి కావాలి నాకు? ఫ్రమ్ అంటే ఒక బ్లాబ్ నుంచి కావాలా? అంటే బ్లాబ్ నుంచి అంటే ఏంటి? డిఫరెంట్ స్టోరేజ్ అకౌంట్ నుంచి నాకు కావాలనేది ఉంటుంది. లోకల్ ఆన్ ప్రెమిసెస్ ఫైల్ మళ్ళా ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఆప్షన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇదంతా కూడా. ఓకే, ఈ ఆన్ ప్రెమిసెస్ ఫైల్స్ అంటే నా డేటాస్ అంటే నా ఓన్ సర్వర్ లో ఉన్న డేటా నుంచి ఈ బ్లాబ్ లేకి నేను డేటా పంపించాలి అనే దానికి దీన్ని మనం తీసేసుకుంటూ ఉంటాం. ఓకే, దెన్ డేటా స్టోరేజ్ 4 టైప్స్ అని చెప్పాను మీకు. కంటైనర్స్, ఫైల్స్, క్యూస్, టేబుల్స్. కంటైనర్స్ నథింగ్ బట్ బ్లాబ్ స్టోరేజ్. ఓకే, ఇక్కడ నెట్వర్కింగ్. అజూర్ సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఇది నేను మీకు మళ్ళీ చెప్తాను మీకు అది. ఓకే, ఎన్క్రిప్షన్ అండ్ సెక్యూరిటీ. మీకు డేటా మేనేజ్మెంట్ చెప్పాను మీకు ఇందాక. జియో రిప్లికేషన్, డేటా ప్రొడక్షన్, ఆబ్జెక్ట్ రిప్లికేషన్స్, సేమ్ థింగ్ అంతా. ఇది అంటే ఒకసారి క్లిక్ చేయ బ్రో ఒకసారి. జియో రిప్లికేషన్ అంటే ఆప్షన్స్ చూపిస్తుందా? ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ నేను ఇక సెలెక్ట్ చేసుకోలేదు కదా, ఓన్లీ ప్రైమరీ లొకేషన్ మాత్రమే నేను సెట్ చేశాను నేను దీన్ని. ఓకే 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 ఓకే, టు మళ్ళీ కాన్ఫిగరేషన్ ఎలా అంటే దెన్ గో ఫర్ కాన్ఫిగరేషన్. ఇది ఇచ్చేసినాడు. ఇది కావాలంటే మీరు చదువుతానంటే మీరు అంటే మన వాళ్ళు మేబీ భోగి స్నానాలు ఉన్నట్టున్నారు బ్రో. అందరూ స్నానాలు చేస్తున్నట్టున్నారు. నేనేమో మొత్తుకుంటున్నా. నాకు అవ్వకపోయి ఉండే ఇవాళ, కానీ ఏదో రియల్ టైం ప్రాజెక్ట్ కదా అని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా లెగిసిపోయాను. చరణ్ కాల్ చేయమని చెప్పాను యాక్చువల్లీ, మరి చూడలేనట్టున్నది మెసేజ్ మనోడు. ఓకే, సో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ మనం యూజ్ చేయాలంటే నా గో టు అన్ని చేయాలంటే నా దగ్గర అంత డేటా లేదు, నా దగ్గర అన్ని లేవు. సో సింప్లీ నేను ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ కంటైనర్స్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటైనర్ క్రియేట్ చేస్తా. కంటైనర్ ఇక్కడ నేమ్ ST Bob. పబ్లిక్ యాక్సెస్ లెవెల్ ప్రొవైడ్ బ్లాబ్ అనామినస్ తీసుకుంటున్నా. బ్లాబ్స్ విత్ ఇన్ ద కంటైనర్ క్రియేట్ అనామినస్ రిక్వెస్ట్ ఫర్ కంటైనర్ ఇస్ నాట్ అవైలబుల్. క్లాస్ కెనరీ అడ్వాన్స్ డిస్టింగ్ అకౌంట్స్ అవసరం లేదు. కరెక్ట్. సక్సెస్ఫుల్లీ క్రియేట్ స్టోరేజ్ అకౌంట్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇలాంటి బ్లాగ్ ఉంది. బ్లాగ్ లో ఉన్నప్పుడు unable to load data and they want run check detect common connectivity issue network request failed. Yes. Failed to access the endpoint due to network blocking access endpoint. Oh నేను అది క్రియేట్ చేసుకున్నానా? రైట్, ఓకే. ఇది AWS స్టోరేజ్ అకౌంట్ ఫైర్వాల్ అన్నదా? ఎక్కడ పోయింది ఇది? చూసాను కదా ST క్లాస్. రైట్, కంటైనర్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇది మనకు
delete container anonymous read access panel. Do you want to run slow? ఓకే ఇది సంథింగ్ నాకు ప్రైవేట్ నెట్వర్క్ లో వెళ్తా ఉంది ఇది. ఎందుకు ఇలా వచ్చేస్తుంది ఇది? ఓపెన్ ఎక్స్ప్లోరర్ ఓకే ఇలా వచ్చింది కదా. నేను ఇక్కడికి చూడండి, ఇక్కడ ఈ స్టోరేజ్ ఎక్కువైంది. ఇది ఒక టూల్ వస్తుంది చూడ, మనం అంటే ఇంకా పోర్టల్ ఓపెన్ చేయకుండా దీంట్లోనే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మనం లాగిన్ అవ్వద్దా? అవసరం లేదా? లాగిన్ చేయాలి ఫస్ట్. ఈ టూల్స్ కూడా లాగిన్ చేయాలి మనం, అంటే పోర్టల్కి వెళ్ళకుండా ఇది చూసుకోవచ్చు అనమాట. ఓకే స్టోరేజ్ వచ్చేసింది. ఇక్కడ చూడండి స్టోరేజ్ టెస్ట్ వచ్చింది కదా, అప్లోడ్. నో ఫైల్స్ డిస్క్ నేమ్ అప్లోడ్ అవసరం లేదు. ఇది బ్లాక్ ఎందుకు రావట్లేదు? ఇది వచ్చింది కదా, ఇది బ్లాక్ ఎక్కడ పోయింది? కంటైనర్స్ కాదు, ఎక్కడ చేసా? అది ప్రైవేట్ లోకి వెళ్ళిపోయింది అది. ఓకే ఓకే స్టాండర్డ్ 3 ఓకే. ఈ బ్లాగ్ ఎందుకు రావట్లేదు? చేసి పెట్టానే సంథింగ్ పెట్టాను. ఎందుకు రావట్లేదు? ప్రాబ్లం అంటే వాట్ హ్యాపెండ్? డెవలప్మెంట్ జాబ్ అయిపోతే ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు స్టోరేజ్ అకౌంట్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ మైక్రోసాఫ్ట్ డాట్ స్టోరేజ్ హ్యాష్ స్టోరేజ్ అకౌంట్స్ అని చెప్పేసి ఇది రీసోర్స్ నేమ్ చూడండి. ఇది అంటే మనం ఏరన్ టెంప్లెట్ లో వాడినప్పుడు రీసోర్స్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. సో దాన్ని ఇక్కడ చూపిస్తా ఉంటుంది. ఆ రీసోర్స్ నేమ్ ఫంక్షన్ ఇది ఇస్తే ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి.
ఎందుకు ఎంతసేపు తీసుకుంటాను ఇది? చాలా టైం తీసుకుంటాను. నెట్వర్క్ లేట్ ఇష్యూస్ ఉన్నాయి ఏమన్నా? రమణ ఉన్నాడా? లైన్ ఉన్నాడా రమణ? ఎవరు రమణ? ఉన్నారు, అందరు ఉన్నారు. రమణ ఉన్నాడు, చార్మ ఉన్నాడు, అందరు. క్రెడిట్ కావాలి. ఉన్నదా? క్రెడిట్స్ ఉన్నాయా? ఉన్నాయి క్రెడిట్స్ ఉన్నాయి. 40,000 ఉంది, ఇంకా క్రెడిట్స్ ఉన్నాయి. AWS లో 35,000 వచ్చింది బ్రో అసలు బిల్లు. అయినా కట్ చేయలేదు, రూపాయి కట్ చేయలేదు. 5,000 వచ్చిందా బిల్లు? ఏది డెబిట్ కార్డ్ మీద యాక్సెస్ అయినా? డెబిట్ కార్డ్ మీద కూడా తీసుకుంటాడు. వీసా కార్డు ఉండాలి. కానీ వాడు బిల్లింగ్ ఎక్కడ కట్ చేస్తాడు అనేది స్పెసిఫిక్ గా చూపించడు. అది ఇది ఇంతసేపు టైం తీసుకుంటాను. దీనిలో ఎందుకు రావట్లేదు? డిప్లొమెంట్ బ్లాబ్. ఓకే, కంటిన్యూస్ లేగలిగినప్పుడు క్లాస్ అవుతుంది. బ్లాబ్ రైట్. అప్లోడ్, సెలెక్ట్ ఫైల్, ల్యాండింగ్ జోన్స్, అప్లోడ్. ఓకే, ఇక్కడ ఇది వచ్చింది కదా, ఇప్పుడు చూడండి. నేను రీఫ్రెష్ చేసేస్తాను. రిటైల్ స్టోరేజ్ టెస్ట్. ఇది ఎక్కడ? ఎస్టీ బ్లాక్, ఎస్టీ క్లాస్ 3 కదా. సో ఇప్పుడు ఒక బ్లాబ్ అనేది క్రియేట్ అయింది. ఫైల్ షేర్స్ మీరు అది క్రియేట్ చేయండి. ఓకే, ఎస్టీ అదే. నేను ఈ ఎమ్యులేటర్తో తలకాయ పెట్టిందమ్మా. నేను ఏదనుకో ట్రయల్ చేసి పెట్టింటాను. యాక్చువల్ గా రియల్ టైమ్ లో ఏం చేస్తామంటే దీని పోర్టల్ యాక్సెస్ చేయం. బ్లాబ్ కు సంబంధించి ఇది వాడతాం అనమాట. ఇది వాడి స్టోరేజ్ టెస్ట్, స్టోరేజ్ అకౌంట్స్. ఇక్కడ ఎందుకు ఇది రావట్లేదు? యాక్షన్స్ వచ్చేసి ఓకే, సివాయిట్స్ తీసేసుకుందాం.
స్టోరీ టెస్ట్ వస్తుంది కానీ ఏదనుకున్నది ఇది స్టోరీ టెస్ట్ మాత్రం వస్తుంది, ఈ రెండు రావట్లేదు. 1 minute ఇక్కడ దీనికి సేమ్ అకౌంట్ బ్రో, సేమ్ అకౌంట్ బ్రో. ఒకసారి లాగిన్ మళ్ళీ రీలాగిన్ అవుతే ఒకసారి వస్తుంది. సర్వీసెస్ కనెక్షన్ స్ట్రింగ్స్ అవసరం లేదు, ఇది మ్యాక్ సబ్స్క్రిప్షన్ అజీ సార్ మనం సైన్ ఇన్ చేసేస్తారు కదంటే. అదే సైన్ అయిపోతుంది. Yeah, this is for this training. You may need to see the error details. Re-authenticate now. Authenticated. Right. Okay. Open Explorer. తగాన ఇది ఒకసారి లోడ్ అవుతా ఉన్నది. ఇది లోడ్ అవుతా ఉన్నది, బాగా లోడ్ అవుతుంది. ఓకే, లివ్ ఇట్. అది లోడ్ అయినాక చూద్దాం. సంథింగ్ కమ్యూనికేషన్ ఏదో ఇష్యూస్ ఉంటుంది, రిప్లికేషన్ ఇష్యూస్ వస్తుంటుంది ఐ థింక్. ఓకే, సో మనకేంటంటే ఇక్కడ నేను ఒక బ్లాబ్ చేసి పెట్టుకున్నా, ఈ బ్లాబ్ లో నేను ఒకటి చేసి పెట్టుకున్నా. బ్లాబ్ లో ఏంటి PPTS ఫైల్, ఇది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పాయింట్. ఓకే, సో ఇట్లా లాట్ ఆఫ్ డిఫరెంట్ ఫైల్స్, వర్డ్ ఫైల్స్ ని ఏదైనా సరే మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో మీరేం చేస్తారంటే ఫైల్ షేర్ కి సంబంధించి మీరు యాక్టివిటీ మీరు చేయండి. ఓకే, ఒకవేళ ఇఫ్ నాట్ క్రియేటెడ్ ఫైల్ షేర్ నేను చేసేస్తాను, మీరు చెప్పండి నేను చేసేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద టుడే సెషన్. ఓకే, అండ్ క్లోజ్, దెన్ ఐఎమ్ గోయింగ్ టు ద వన్ రియల్ టైమ్ సినారియో. వచ్చింది, ఇది వచ్చేదే లేదు, రిఫ్రెష్. అవుతా ఉంది రైట్. ఓకే, సరే, మేబీ రేపటికి ఏమైనా రావచ్చేమో చూద్దాం మనం. యాక్చువల్ గా ఒక అప్లికేషన్ అంటే ట్రింబుల్ కంపెనీ ఉంది కదా, ట్రింబుల్ పేరేనా? ట్రింబుల్ ఐఎన్సి. వెరీ గుడ్. ఈ కంపెనీ పేరేనా మీరు? లేదు బ్రో, లేదు. ఓకే, ఈ కంపెనీకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ అండ్ ఫార్మర్స్ కు సంబంధించినది అనమాట. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఫార్మర్స్ కు సంబంధించిన ఇట్లా ఇటువంటి గ్రీన్ వేస్ ని ఇంప్లిమెంట్ చేసే కంపెనీ అనమాట. సో వీళ్ళు ఒక అప్లికేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసేసినారు వాళ్ళు. ఓకే, ఇది ఏంటంటే యూకేకి సంబంధించి స్మితా గౌరవ్. 1 minute. Hello. Yeah, Smita, how are you? Yeah. Fine. And wish you happy Sankranti. Yeah. What is the timing? Just to be wait. Actually, I'm check that on my side. Okay. Okay. Okay.
ओके ओके मेरे को वो मंडे भी एक मीटिंग है 4 to 6 o'clock मीटिंग है. मैं तो ये काम कर रहा हूँ सुबह में नहीं तो देखो ना एक्चुअली मैं 1:30 का जाने नहीं तो ओके మార్నింగ్ 10 to 1:30 10 to 1:30 10:30 to 1 मेरे को एक बार बोला ना आप बोले तो मैं मीटिंग समटाइम्स मेरे को काम है नहीं तो मैं भी पोस्ट कर देता हूँ ओके या ओके ओके नॉट एन इश्यू ट्यूसडे नॉट एन इश्यू ओके 18th लास्ट 18th लास्ट या ओके ओके KT sessions which one actually I'm not interested in any KT sessions yeah and everything has to completed yeah everything is completed just only for laptop submission मैं ऑलरेडी लास्ट मंथ में दे दिया इनको KT सेशन का ट्रांसफर कर दिया ओनली मेरे पास में क्रेडेंशियल्स है वो भी ट्रांसफर कर देता हूँ मंडे भी स्टार्ट कर देता नहीं तो टुडे टुडे आई मीन फ्री ओके सो अब हैंड तो बोलो मैं टुडे ओके या वो प्रोजेक्ट मैनेजर है ना नाम क्या है चार्ल्स सेल्वराज ओके 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 हाँ या लास्ट टाइम में बात करेंगे ओके 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 या थैंक यू स्मिता हाँ ब्रो सॉरी ब्रो యా ఫైన్ అదే జాయిన్ అవుతున్నాను కదా న్యూ వాళ్ళతో కన్వర్టేషన్ అది ఇంట్లో మాట్లాడతారు బ్రో బాగా వాళ్ళు హైదరాబాదే కదా హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ పొజిషన్ మాత్రం హైదరాబాదే కానీ వాళ్ళు పూణే నుంచి మాట్లాడతారు వాళ్ళు దాని ఫస్ట్ ఇంగ్లీష్ లో బాగా మాట్లాడతారు ఉన్నటువంటి హిందీలోకి వెళ్తారు నేను హిందీలోకి వెళ్తా వాళ్ళ హిందీలోకి వెళ్ళే లోపల కొంచెం ఫ్రీ మూమెంట్ తో మాట్లాడతారు అనమాట ఏం చేస్తాం బ్రో కూడి కోసం కడుపు విద్యలేనట్టు మాకు తప్పదు ఓకే ఇది ట్రిమ్బుల్ కంపెనీ అనమాట యాక్చువల్లీ ఈ ట్రిమ్బుల్ అప్లికేషన్స్ ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో క్లయింట్ తో కమ్యూనికేట్ అయినప్పుడు వాళ్ళకి ఒక అప్లికేషన్స్ చేసి వాళ్ళు చేసే డిజైన్ ప్యాటర్న్స్ కానీ లేకుంటే వాళ్ళు వెళ్తున్న ప్రతిదీ కూడా వాళ్ళ అప్లికేషన్ ద్వారా వాళ్ళు చేస్తా ఉన్నారు సో వాళ్ళ అప్లికేషన్ ఎలా రన్ అవుతుందనంటే వాళ్ళ అప్లికేషన్ అంతా కంప్లీట్ గా మైక్రో సర్వీసెస్ ఓకే సార్ అసలు మైక్రో సర్వీస్ అంటే మనం ఇంకా వెళ్ళలేదు కదా మైక్రో సర్వీసెస్ కి వెళ్ళలేదు కానీ చెప్పా బ్రో ఫస్ట్ రోజు అప్లికేషన్ ఆర్కిటెక్చర్ మొత్తుకున్నా అంటే ఇప్పుడు చిన్న అంటే సర్వర్లెస్ కాన్సెప్ట్ కాదు బ్రో సర్వర్లెస్ వేరు దట్ ఈస్ కాల్ హ్యాస్ టు ఫంక్షన్ యాప్స్ అవి కాదు మైక్రో సర్వీస్ అనేది ఒక అప్లికేషన్ ఒక ప్యాటర్న్ అది ఆర్కిటెక్చర్ మీరు అప్లికేషన్ ఆర్కిటెక్చర్ మనం మర్చిపోతే కష్టం బ్రో మనం ఏది వర్క్ చేయలేం డాకర్ అంటామా అవునవును డాకర్ మైక్రో సర్వీస్ అంటాం బ్రో ఓకే ఓకే అంటే ఏమైపోతుంది అంటే ఒక అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఒక ఫస్ట్ మైక్రో సర్వీస్ వదిలేసి ఒక అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఒక లార్జ్ బల్క్ అంటే నేను సపోజ్ కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎంఎస్ పాయింట్ ఉంది కదా ఎంఎస్ పెయింట్ ఉంది నేను దీన్ని ఇన్స్టాల్ చేయాలి అన్నప్పుడు ఆ ఇన్స్టాల్ తో పాటు ఇవన్నీ వస్తాయా అన్ని వచ్చేస్తాయా సో అంటే నాకు దీంట్లో ఏదన్నా మిస్టేక్ అంటే దీనికి సంబంధించి ఏదైనా కానీ ఒకటి ఎర్రర్ వచ్చింది అప్పుడు ఏమైపోతుంది ఈ అప్లికేషన్ పని చేయదు అవునా సో
అటువంటిప్పుడు ఈ అప్లికేషన్ మొత్తం నాకు డౌన్ అయిపోతుంది కదా. సో నేను దాన్ని ఓవర్కమ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ మైక్రో సర్వీస్ ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ అండ్ యూఏ అనేది ఒకటి ఉంటుంది. వీటన్నిటికీ ఒక్కొక్క డాకర్లు ఉంటాయి అనమాట. ప్రాబ్లం ఇది వచ్చింది అనుకో, ఇదే పని చేయదు అంతే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను దానికి, ఇదే పని చేయదు. ఇంకా దీని మీద వర్కౌట్ చేసుకుంటాం. అలా కాకుండా ఇలా మైక్రో సర్వీస్ కాకుండా ఇది కానీ ఇది పోయిందంటే మొత్తం ఈ అప్లికేషన్ మొత్తం మీద ఎర్రర్ పాయింట్ అవుట్ చేయాలి. ఓకే, దానికోసం ఈ మైక్రో సర్వీస్ యూజ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ అప్లికేషన్ అన్ని మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. ఈ మైక్రో సర్వీస్ మేబీ ఎక్కడ రన్ అవుతుంది? మనకు డాకర్ ఇంజన్ మీద రన్ అవుతుంది. ఓకే ఓకే, దీన్ని డాకర్ ఇంజన్ మీద రన్ అయ్యేటప్పుడు దీన్ని మనము ఒక 10 డాకర్లను మనం రన్ చేయాలి అని అంటే మనకు డాకర్ స్వాన్ అనేది కావాలి. ఈ డాకర్ స్వాన్ ఏం చేస్తుంటే మల్టిపుల్ డాకర్ ని రన్ చేస్తుంది. దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఆర్కెస్ట్రేషన్ టూల్స్ ని తీసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ కుబర్నెట్. కుబర్నెట్ అనేది ఏమవుతుందంటే క్లస్టర్ కాన్సెప్ట్ అనమాట. కుబర్నెట్ కూడా క్లస్టర్ మీద రన్ అవుతుంది. క్లస్టర్ కాన్సెప్ట్స్ మీద, క్లస్టర్ కాన్సెప్ట్స్ మీద ఇది రన్ అయిపోతుంది. ఓకే, ఓకే. ఈ క్లస్టర్ కాన్సెప్ట్ మీకు తెలిసిందే. క్లస్టర్ కాన్సెప్ట్ అంటే ప్రైమరీ నోడ్, వర్కర్ నోడ్ ఉంటుంది. అంటే ఏంటి? సపోజ్ ఇది మన క్లస్టర్ అనుకుందాం. ఇది ఒక క్లస్టర్ తీసుకుంటే దాంట్లో వాడు ఒక మాస్టర్ ఉంటాడు. ఓకే, వీళ్ళంతా క్లయింట్స్ ఉంటాయి. మాస్టర్ వీళ్ళందరూ ఏం చేస్తారు? వీటన్నిటిని వీడు మెయింటైన్ చేస్తా ఉంటాడు. వీటి యొక్క హెల్త్ స్టేటస్ ఏంటిది, ఇది రన్ అవుతుందా లేదా అని చెప్పేసి వీడు మెయింటైన్ చేస్తా ఉంటాడు. వీటి ఫంక్షన్ ఈ సర్వీస్ ఇస్తూనే ఉంటుంది, సర్వర్లకు అంతా ఇస్తూనే ఉంటది. ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతూ వాటి యొక్క హెల్త్ స్టేటస్ ని ఈ క్లస్టర్ కాన్సెప్ట్ లో ఇక్కడ ఏమైపోతుంది అని అంటే ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతా ఉంటది. కమ్యూనికేట్ అయ్యి ఈ ఏదైతే మాస్టర్ ఉందో ఈ మాస్టర్ వచ్చేసి చెక్ చేస్తా ఉంటది. ఎవ్రీ సెకండ్స్ కి చెక్ చేస్తుంటది. సో దాన్ని హార్ట్ బీట్ అంటారు. ఈ హార్ట్ బీట్ 5 సెకండ్స్ కి ఒకసారి చెక్ చేసేటప్పుడు అది ఏ మాత్రం రిప్లై ఇవ్వకపోతే దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అంతటిని కూడా ఇది ఇది టేకప్ చేసుకుంటది. అంటే ఇదే టేకప్ చేసుకోవడం లేదు, ఈ మాస్టర్ డిసైడ్ చేస్తుంది దీని రెస్పాన్సిబిలిటీస్ నేను ఎవరికి అసైన్ చేయాలనేది. మాస్టర్ ఇట్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఈ మాస్టర్ తీసుకున్నప్పుడు ఎక్కడైతే రీసోర్సెస్ అవైలబుల్ ఉందో, అంటే ఈ 2 సర్వర్స్ లో కూడా ఎక్కడైనా తక్కువగా రీసోర్స్ ఉంటే దానికి అలొకేట్ చేస్తుంది. ఆ తర్వాత దీనికి ప్రాబ్లం ఉన్నదంటే క్లియర్ అయిపోయిన తర్వాత ఇది ఎప్పుడైతే మళ్ళీ లైవ్ లోకి వస్తుందో దీని నుంచి మళ్ళీ వీటికి ఇది పంపిస్తుంటది. అంటే సో మాస్టర్ తీసుకుంటుంటది. సేమ్ కాన్సెప్ట్ కుబర్నెట్ లో కూడా చేశారు. కుబర్నెట్ లో కూడా ఏంటి, ఇది ఒక ప్రైమరీ నోడ్, ఇది వర్కర్ నోడ్ అనమాట. ఇది వర్కర్ నోడ్, ఇది ప్రైమరీ నోడ్. అంటే మాస్టర్ నోడ్ లేదు ప్రైమరీ నోడ్ ఆర్ మాస్టర్ నోడ్ ఎట్లయినా పిలుచుకోవచ్చు, ఎట్లయినా మనం దాన్ని ఇలా తీసుకోవచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇవన్నీ ఈ వర్కర్ నోడ్లు ఏమంటాయి? పార్ట్స్ ఉంటాయి. పార్ట్స్ అంటే ఒక పీస్ ఆఫ్ రీసోర్స్ అనమాట. ఆ రీసోర్స్ లో పార్ట్స్ లో దాంట్లో మళ్ళీ ఇక్కడ ఏమైపోతాయి, ఇక్కడ పార్ట్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ ఇవి పార్ట్స్ ఉంటాయి అనమాట. ఈ పార్ట్స్ ఏంది, ఒక స్మాల్ ఆఫ్ రీసోర్సెస్ అనమాట. ఇది ఒక స్మాల్ రీసోర్స్. దీనిపైన ఈ టాప్అప్ పైన దీనిపైన కంటైనర్ రన్ అవుతుంది. కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ మైక్రో సర్వీస్ అనమాట. ఓకే,
Oh. ఓకే సారీ బ్రో. ఓకే, ఇక్కడ అంటే ఈ వర్కర్ నోడ్ మీద పాడ్స్ క్రియేట్ అవుతాయి. ఈ పాడ్స్ పైన టాప్ అప్ అయిన కంటైనర్ వచ్చేసి డిప్లాయ్ అవుతాయి. ఓకే, ఈ డిప్లాయ్ అయిన తర్వాత వీటిని మెయింటైన్ చేస్తుంది. ఈ ప్రైమరీ నోడ్ లో ఏపీఐ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ ఈ ఈ ఏపీఐని కూడా, ఈ డాకర్ ని కూడా ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఎక్కడ రిసోర్సెస్ ఖాళీగా ఉంది, ఏంటిది అన్నట్టుగా ఇవన్నీ కూడా ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఈ ప్రైమరీ నోడ్ ని. సో ఇది ఒక క్లస్టర్ కాన్సెప్ట్. నేను మీకు కుబర్నెట్ వచ్చాము నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మన ఆ అప్లికేషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అప్లికేషన్స్ ఏమైపోయిందంటే క్లయింట్ కోసం వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు. ఇదంతా కూడా ఇది చెక్ చేసుకోవడానికి లోకల్ నెట్వర్క్ మాత్రమే ఇది కమ్యూనికేట్ అవుతా ఉంటుంది. ఇది ఓన్లీ లోకల్. అంటే ఎప్పుడైతే హలో, హలో, యా బ్రో. ఏంటి బ్రో క్లాస్ ఇంకా స్టార్ట్ అవుతుందా? రన్ అవుతుందా? రన్ అవుతుంది. ఏంటి బ్రో, ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఇంట్లో ఉన్నా. విలేజ్కి వెళ్ళారా? ఆహా, లేదు ఇక్కడే ఉన్నా. నైట్ లేట్ అయింది లేచేసరికి, పడుకునేసరికి. అదే మెసేజ్ పెట్టాను కాల్ చేయమని. ఇంకా 2 అప్పుడు చూశాను కానీ అప్పుడే చూసాము. ఇంకా ఓకే 8 and 10 లేట్ అవుతుందేమో, పండగ కదా లేట్ చేయలేక. ఈ క్లాస్ ఇంకా 10 అయింది కదా. 10 అవుతుంటే ఇంకా జనాలు ఇంట్లో వాళ్ళు అరవట్లేదు. మళ్ళీ రేపు చూద్దామని చెప్పండి ఇంకా సార్ను. ఎక్కడికి వెళ్ళాడు? కాల్ వచ్చినట్లుండదు. ఇంకా అదే ఇంకా లేట్ అవుతుంటే ఇంకా ఇన్ని వస్తుంటాయి. ఇంట్లో వాళ్ళు అరుస్తుంటారు, పిల్లలు వస్తుంటారు. ఓకే ఓకే, మీది హైదరాబాదేనా? హైదరాబాద్. ఓ సారీ బ్రో, అన్ఎక్స్‌పెక్టెడ్ కాల్స్ అని. ఓకే ఓకే, అన్న లేట్ అవుతుంది కదా, కానీ ఉండి మళ్ళీ చూద్దాం. ఇది హలో, లేట్ అయింది కదా, 10 అవుతుంది కదా, ఇంట్లో వాళ్ళు ఉంటాయి కదా. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే యా బ్రో, సో ఓకే ఓకే ఓకే. నాకు వర్క్ పడిపోతున్నాయి. నేను మళ్ళా రేపు డిస్కస్ చేద్దాం అప్లికేషన్స్. ఓకే, రేపు ఉందా బ్రో? రేపు రేపు మీ ఇష్టం. మళ్ళీ మీరు రేపు అవైలబిలిటీకి వస్తారని అంటే నా సైడ్ నుంచే ప్రాబ్లం లేదు, మీ సైడ్ నుంచే. నేనైతే వస్తా. ఓకే ఓకే బ్రో. 8 to 9 ఇట్స్ ఫైన్. అదే మార్నింగ్ 7 పెడదాం. 7:30. 7 అని పర్లేదు. 7 to 8 పెట్టేసుకుందాంలే. 7 to 8 అయితే అదే డిస్టర్బెన్స్ ఉండదు. 7 to 8 పెట్టేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే చేసుకుందాం. యా బ్రో, ఫైన్. రమణ, అయిపోయిందా నీది ఇంటర్వ్యూ? అయిపోయిందా? నిన్న అదే ఫస్ట్ రౌండ్ అయింది. వాళ్ళు అదే మండే చెప్తామన్నారు. ఓకే, కాకపోతే వాళ్ళు మామూలు బేసిక్స్ అడిగారు. రేపు వాడైందబ్బా డిస్టింగ్విష్ ఇంజనీర్ తోటి, సిటిఓ తోటి కాల్ ఉంటుంది, వీడియో కాల్ అంటున్నాడు.
ఇది నేను బేసిక్ స్క్రీనింగ్ చేస్తున్నాను అని. మండే చెప్తా అన్నాడు, చూడాలి ఏమవుతుంది అది. ఓకే ఓకే నా ఓకే సైడ్ నుంచి ఓకే అనుకుంటున్నా, ఇంకా వాడేమంటాడో చూడాలి. అయినా అది సిటీఓ తోటి అంత ఏముంటాయి అబ్బా మనకు మనకు వీడియో కాల్ అంటున్నాడు వాడు. అవును, మొన్న వీడియో కాల్ తీసుకుంటారా లేకపోతే జస్ట్ ఇది ఆడియో కాల్ ఒకటి తీసుకున్నాడు? వీడియో కాల్ ఉంటది. మెయిన్ సిటీఓ అంటే నీ రిపోర్టింగ్ అంతా కూడా సిటీఓకి ఉంటది. ఓకే. ఆ రిపోర్టింగ్ అంతా సిటీఓకి ఉన్నప్పుడు ప్రాజెక్ట్ కి నువ్వే లీడ్ అవుతావు అక్కడ. ఓకే. మొత్తం నువ్వే కూర్చుంటావు, నువ్వే చూస్తావు మొత్తం కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ టు ఎండ్ చేస్తావు అనమాట. మరి అంత ప్రెజర్ లేకుండా మామూలు చూడాలి అసలు. వాడు 3 years కి ఇంతమంది అడుగుతాడు ఎందుకని? 3 years కి నువ్వు అడుగుతున్నావు, కానీ నీ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నీకు 10 దాటింది కదా అబ్బా. మరి నువ్వు ప్రొఫైల్ మీద 3 years, నువ్వు ఒక ప్రొఫైల్ మీద 3 years, కానీ నీ ఐటీ ఎక్స్పీరియన్స్ ఏది నీది? 10 కదా. నువ్వు చూపించేది 10 చూపిస్తావు, వాడు ఐటీకి మొత్తం నువ్వు చూపిస్తాడు. వాడు ఓన్లీ స్పెసిఫిక్ డెవలప్స్ 3 years అంటే ఓకే ఓకే అన్నాడు. క్లౌడ్ పోయి ఇంకొకటి వస్తుంది, దాని మీద మనం 10 years పెట్టలేంగా. ఐటీ మొత్తం పెడతాంగా. అట్లా అనమాట, వాడు చూసేది కూడా వాడు అట్లనే చూస్తాడు. అంటే తప్ప నుంచి ఇంకా ఏం ఉండదు దాంట్లో, వాడు మొత్తం. కాకపోతే వీళ్ళు ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారన్నమాట. బిల్డ్ ఉంటాయి కదా అసలు, ఏంటి ఆర్కిటెక్చర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమే కంపెనీస్ వాడినవు అవన్నీ. అది నిన్ను వాడు అడిగింటాడు, సిటీఓ వేసుకుంటాడు ఫస్ట్. మన దాని నుంచి ఉద్యోగ ఆర్కిటెక్ట్ పోనని చెప్పి బ్యాక్ సైడ్ వేసాడు. అదేనా? ఆయన దగ్గర అంతే, సిటీఓ నేను పోయినా అనవసరంగా పోగొట్టాడు దాన్ని. వాడంటే ఇంకా అసలు ఆ టెక్నాలజీ వాడు చెప్పేది అర్థం కాదు మనకు సరిగ్గా. కాకపోతే ఇంకేమిటిలే కానీ ఇంకా చూసి జాయిన్ అయితే ఇంకా ఏం చేస్తాడో చూడాలి. కాదు, ఆర్కిటెక్ట్ అయినామంటే ఫర్దర్ గా మన లైఫ్ మారుతుంది కదా బా, లీడ్ మారుతుంది కదా. అవును, మారుతుంది. కథ బేసిక్స్ తెలియాలి కదా. మనం ఆ వారం 10 రోజులు అవి చేసిపోతే ఇంకా మీరంటే ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ పార్ట్స్ అవి ఇవన్నీ మనము ఐ మీన్ అది ఇవన్నీ వన్ టైం యాక్టివిటీ కదా కాదు. అంతే, ఫస్ట్ టైం మనము స్క్రాచ్ చేసినప్పుడు మాత్రం, అంటే ఫ్రమ్ స్క్రాచ్ అన్నప్పుడు ఫస్ట్ టైం ఇదంతా యాక్టివిటీ అంతా. ఓకే ఓకే. అదే ఆల్రెడీ ఉందబ్బా, నీ మిడిల్ నువ్వు ఇప్పుడేమన్నా అన్ని చేస్తున్నావా ఏంటి? యాక్టివిటీలు చేయట్లేదు కదా. అదే నేను అదే చెప్తున్నా, రోజు చేసే డిప్లాయ్మెంట్స్ అయ్యే చేస్తాము, ఏం చేయము. వాడు అడిగితేమన్నా రాత్రి అదే చరంతో మాట్లాడుతుంటాడు. 90% వాడు అడుగుతాడు మనం. సార్ ఇప్పుడు ఎందుకనంటే అంత భూమి ఎందుకుందనంటే ఫస్ట్ ఇప్పుడు అన్ని స్క్రాచ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా అది మైగ్రేషన్ చేస్తుందంట స్టార్టింగ్ లో. మైగ్రేషన్ లో అదే వీడు చెప్పాను, వాడికి ఏం అర్థమైందా లేదా అర్థం కాలేదు. రీఫ్యాక్టర్ రీఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనుక అసలు ఏంటి అది అంటున్నాడు. అరే నేను 6 hours అని ఉంటాయి, దాంట్లో మేము ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాము. దాంట్లో కూడా నేను కంబైన్ చేసి చెప్పాను అనమాట వాడికి. లైక్ అదే మా దాంట్లో ఫస్ట్ అదే యాక్టివ్ సర్వీసెస్ అనేది చెక్ చేస్తాము, తర్వాత రిటైర్ అది కూడా చెక్ చేస్తాము, రీహోస్ట్ చెక్ చేస్తామని చెప్పాను. ఏంటి అన్నాడు, దీంట్లో ఉంటాయి కాన్సెప్ట్. రీహోస్ట్ అంటే లిఫ్ట్ అండ్ షిఫ్ట్, కొన్ని సర్వీసెస్ ను ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ ను అలానే ఉంచేస్తాము, అలానే తీసుకుంటాము, అంటే క్లౌడ్ నేటివ్ ఉంటే కనుక. ఇంకోటి కొన్ని సర్వీసెస్ ను రిటైర్ చేయాలా చూస్తాము. అంటే రిటైన్ అంటే కనుక అంటే కంటిన్యూ చేయాలని కొన్ని సర్వీసెస్ ఉంటాయి, అంటే అవి ఖచ్చితంగా కావాలి, సో వాటిని రిటైన్ చేస్తాము. కొన్ని రిటైర్ ఉంటాయి, అంటే